దేవుని స్తోత్రం. ఇప్పుడు మరి కోట ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో కోటం గురించి సాక్ష్యం చెబుతారండి సునీల్ కుమార్ గారి ఫ్యామిలీ. మనందరూ కూడా నిశ్శబ్దంగా ఉందామండి. ప్రభు అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం అండి. కూడి వచ్చిన ఆత్మీయ తండ్రి గారు, తల్లి గారు, సేవకులు, అలాగే పరిశుద్ధ సంఘానికి నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే ఈ కూటమికి సంబంధించి అండి. ఇది నేను కృతజ్ఞతగా ఈ కూటమి నేను కండక్ట్ చేసుకుంటాకి నేను ప్రిపేర్ అయ్యానండి. ప్రభు చిత్తం వల్ల లాస్ట్ ఇయర్ నేను ఈ కూటమి పెట్టుకున్నానండి. అండ్ అయ్యగారికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే ఈ డేట్ని శాంక్షన్ చేశారు. నేను రిక్వెస్ట్ చేశాను, డేట్ ఉంచండి, ప్రేయర్ పెట్టుకుంటానండి నేను అని చెప్పి. ఆ ప్రకారం వారు నాకు అపాయింట్మెంట్ ఇచ్చి ఈ డేట్ని కూడా ఫిక్స్ చేశారండి. దానికి మరొకసారి వారికి థ్యాంక్స్ చెప్తున్నానండి. ప్రభు కృప కూడా ఎంతో చూపించే ఈ కూటమి పెట్టుకోవడానికి తగిన సహాయం ప్రభు వారు చేస్తూ వచ్చారండి. అండ్ లాస్ట్ ఇయర్ ఈ కూటమి నేను జరిగించుకున్నానండి. ఇంకా ఆ తర్వాత లాస్ట్ ఇయర్ అంతా కూడా నేను చాలా సంతోషంగా ప్రభు వారు నన్ను, నా భార్య బిడ్డలను ఉంచారండి. అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్ ఇయర్ నేను మన క్రీస్తు సైన్య సహవాసం యొక్క ప్రతి సెంటర్కి వెళ్ళి నాకు అప్పుడు మేనేజర్ పొజిషన్ ఉందండి బ్యాంకులో. సో ఆ మేనేజర్ పొజిషన్ ప్రభు వారు నాకు ఇచ్చారని చెప్పి నేను ప్రతి సెంటర్కి వెళ్ళి సాక్ష్యం చెప్పానండి. ఈ 2 పనులు నేను లాస్ట్ ఇయర్ స్టార్టింగే చేశానండి. ఆల్మోస్ట్ ఆల్ ఫస్ట్ 3-4 మంత్స్లోనే సాక్ష్యాలు కూడా కంప్లీట్ చేసేసుకున్నానండి. నిజంగా ప్రభువారు అద్భుత రీతిగా నన్ను వేరే బ్యాంకులో చీఫ్ మేనేజర్ పొజిషన్లో అట్టి పెట్టారండి. అండ్ ప్రమోషన్ ఇచ్చారండి. ఒక మంచి శాలరీ ప్యాకేజ్లో కూడా నన్ను మూవ్ చేశారండి ప్రభువారు. ఇదంతా కూడానండి షాలేం రాజు ప్రేయర్ హాలు క్రీస్తు సైన్య సాహసంలో ఆత్మీయ తండ్రి గారు, తల్లి గారు మాట వింటూ, వారి మాట ప్రకారం వింటూ వారి మాట ప్రకారం నడవబట్టే ఈ గొప్ప కార్యం నా పట్ల జరిగిందండి. ఎందుకంటే అండి అప్రాక్సిమేట్లీ 11 years బ్యాక్ అసలు చేయడానికి నా దగ్గర చిన్న ఉద్యోగం కూడా లేదండి. ఎంతో పెద్ద పెద్ద కంపెనీలో నేను ఉద్యోగం చేసేవాడిని, కానీ ఆ ఉద్యోగం నిలబడేది కాదండి. ఒక రకంగా నా ఫ్రెండ్ ఒక అతను ఉండేవాడండి. అతను అనేవాడు, అరే నువ్వు వెళ్ళి పాకిస్తాన్ కంపెనీస్లో జాయిన్ అవ్వరా, ఆ కంపెనీస్ కూడా క్లోజ్ చేస్తారు అని చెప్పి నవ్వేవాడండి. ఎందుకంటే నేను ఏ కంపెనీలో జాయిన్ అవుతున్నా ఆ కంపెనీ క్లోజ్ చేసేస్తున్నారు, జాబ్ పోతూ ఉండేది. అలా నవ్వేవారు వాళ్ళు. అలాంటిది ఇవాళ వాళ్ళందరూ అలాగే ఉన్నారు, కానీ ప్రభువారైతే నన్ను ఒక మంచి స్థానంలో కూర్చోబెట్టారండి. ఇదంతా కూడాను ఆత్మీయ తండ్రి గారు చేసిన ప్రార్థన, అదేవిధంగా సహవాసంలో ఉండబట్టానండి. ప్రభు కృప వల్లేనండి. నా జ్ఞానం అంటూ ఏం లేదండి. ఎందుకంటే నాకంటే హై క్వాలిఫైడ్ పీపుల్ కూడాను ఇవాళ బ్యాంక్స్లో నార్మల్ పొజిషన్స్లో ఉన్నారండి. నాదైతే చాలా చదువు తక్కువనండి. బట్ ఎక్స్పీరియన్స్ మీద, ప్రభువారి కృప మీద, కేవలం ప్రభువారి కృప అండి, ఆత్మీయ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన అండి ఈ చీఫ్ మేనేజర్ పొజిషన్లో నేను ఉన్నానంటే నిజంగా నేను ప్రభువారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. అదేవిధంగానండి నా ఎంటైర్ కుటుంబం అండి, మాది పెద్ద కుటుంబం అండి, 7 అన్నదమ్ములు, అక్క చెల్లెలు అండి, వాళ్ళ పిల్లలు అలా ప్రభువారు కుటుంబం యావత్తుని దగ్గర ఒక 50 members సాలిడ్గా మేము కౌంట్ చేసుకుంటూ ఉంటామండి. సో అందరినీ కూడా ప్రభువారు ఈ నూతన సంవత్సరంలో ఎంతో సురక్షితంగా చేర్చారండి. అందరి పట్ల గొప్ప కార్యాలను చేస్తూ వచ్చారండి. అందరికి మంచి ఆరోగ్యాలు ఇచ్చారండి. ఈ విధంగానండి ఇంకా మా అమ్మ నాన్న అండి, వారికి కూడానండి మంచి ఆరోగ్యం, బలము, శక్తిని ప్రభువారు ఇచ్చారండి. ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టేలా చేశారండి. అండ్ ఇంకా గొప్ప కార్యం ఏంటంటే వారు ముత్తాత ముత్తమ్మమ్మ అయ్యేంత పరిస్థితి వరకు ప్రభువారు వారికి మంచి ఆరోగ్యాన్ని, మంచి బలమునిస్తూ, మంచి ఆయుష్నిస్తూ నడిపిస్తున్నారండి మంచి ఆరోగ్యంతో. ఇదంతా కూడానండి కేవలం మందిరంలో ఉండబట్టానండి, క్రీస్తు సైన్య సహవాసంలో ఉండబట్టానండి. లేకపోతే మాకు ప్రాపర్ గైడెన్స్ దొరికేది కాదండి. ఎందుకంటే ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి అని ఒక ప్రాపర్ గైడెన్స్ ఉంటేనే లైఫ్ స్టైల్ కూడా చాలా బాగుంటుందండి. ఆ ప్రాపర్ గైడెన్స్ని నేను అయ్యగారి దగ్గర పొందుకున్నానండి, అమ్మగారి దగ్గర పొందుకున్నాను. ఎప్పుడైనా ఫోన్ చేసి రిక్వెస్ట్ చేసి మాట్లాడినప్పుడు అది ఏ టైం అయినా కానీ అయ్యగారు నాకు ఆన్సర్ ఇస్తారండి. సో ఏ క్వశ్చన్ ఉన్నా దానికి నేను ఇంతకుముందు అయితే నా సొంత ఆలోచనలు చేసుకునేవాడిని అండి, లేకపోతే ఇంకెవరన్నా అడ్వైజులు తీసుకునేవాడిని అండి. కానీ నా వివాహమైన మొదలునండి 2013 సంవత్సరం నుంచి అండి కేవలం నేను అయ్యగారిని, అమ్మగారిని ఫాలో అవుతూ వస్తున్నానండి. వారు చెప్తున్న మాటలను బట్టి నేను నిజంగా నా వైఫ్ని, నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని జాగ్రత్తగా నడిపించుకోవడానికి ప్రభువారు నాకు ఎంతో కృప చూపిస్తున్నారండి. ఎందుకంటే నేనేమో అయ్యగారి దగ్గర నేర్చుకుంటూ వచ్చానండి, నా భార్య ఏమో అమ్మగారి దగ్గర నేర్చుకుంటూ వచ్చిందండి, పిల్లలేమో రాజయ్య గారులను చూస్తూ పెరుగుతూ వస్తున్నారండి. ఈ విధంగానండి ఫ్యామిలీ అంతా కూడాను వారి ఇన్స్పిరేషన్ తీసుకొని ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి అని చెప్పి ముందుకు సాగబట్టేయండి. ఈ 12 సంవత్సరాలు కూడానండి మాకు వివాహమై 11 years అండి. ఈ 11 yearsలో కూడాను ప్రభువారు ఎంతో కృప చూపించారండి. ఏ చిన్న గొడవ పడకుండా చక్కగా జాగ్రత్తగా ఉంటూ కుటుంబాన్ని ముందుకు సాగించుకోవడానికి ప్రభువారు ఎంతో కృప చూపిస్తున్నారండి. అదేవిధంగా ఉద్యోగంలో కూడానండి నాది బ్యాంక్ జాబ్ అయినప్పటికీ అందులో టార్గెట్స్ ఉంటాయండి. సో ఆ టార్గెట్స్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టైమింగ్స్లో నేను వర్క్ చేయడం ఉంటుందండి. అంటే డే టైమ్ కాకుండా మళ్ళీ నైట్ 12-1 వరకు కూడా నేను వర్క్ చేస్తూ ఉంటానండి. అయినప్పటికీ ప్రభువారు ఒక మంచి ఆరోగ్యం ఇస్తూ, మంచి టార్గెట్లు ఇస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నారండి. నిజంగా ఇదంతా కూడానండి అయ్యగారి దగ్గర, అమ్మగారి దగ్గర
నేర్చుకొని మళ్ళీ చెప్తున్నానండి, అసలు అన్ని చాలా ప్రతి విషయం కూడానండి క్షుణ్ణంగా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారండి. ఏదన్నా ఈ పొరపాటు జరుగుతుంటే ముందే చెప్పేస్తారండి, ఇది పొరపాటు, ఇలా ఉండండి అని చెప్పి అని, లేదంటే ఇదిగో ఇలా డెవలప్ అవ్వండి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారండి. నిజంగా ఇంత మంచి గైడెన్స్ నా లైఫ్లో ఇంకా 10 years ముందు దొరికినట్లయితే ఇవాళ నేను అబ్రాడ్లో ఇంకా మంచి పొజిషన్లో ఉండేవాడినానండి. నేను ఆ టైంలో మాట వినలేదండి. సో మాట విని నేర్చుకున్న తర్వాత ఈ పొజిషన్లోకి వచ్చానని చెప్పుకోవడానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఈ విధంగానండి మా కుటుంబం యావత్తు కూడా చక్కగా మందిరంలో ఉండటానికి ప్రభువారు ఎంతో కృప చూపిస్తున్నారండి. ఈ పరిశుద్ధ మందిరంలో ఈ స్థానం దొరకడం కూడా అదృష్టమేనండి. ఎందుకంటే ఇదే నేను ఒకప్పుడు పారిపోదామని ప్లాన్ చేసుకున్నానండి. వద్దు, మందిరం వద్దు, ఇదంతా వద్దు, నేను నా దారి వేరు, నేను వెళ్ళిపోతానని చెప్పని ఎంతో ప్రయత్నం చేశానండి. కానీ ప్రభువారు ఎక్కడికి తీసుకెళ్ళలేదండి, అయ్యగారి దగ్గరే ఉంచారు, నన్ను అయ్యగారితో నడిపించారండి. ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటూ ఈ విధంగా సాగుతూ వస్తూ ఉంటున్నానండి. అదేవిధంగా ఇదివరకు కూటాలు కూడా అంతగా పెట్టుకునేవాడిని కాదండి. కానీ కూటాలు పెట్టుకోవడం వల్ల కూడాను ఎంతో మంచి దీవెనలు ఆశీర్వాదాలు పొందుతూ ఎంతో లైఫ్ స్టైల్ కూడా చాలా బాగుందని చెప్పి అని ఇంకా నేను కూటాలు కూడా కంటిన్యూషన్గా పెట్టుకుంటున్నానండి. అదేవిధంగానండి ప్రభు కృప వల్ల ఈ సంవత్సరం కూడానండి ప్రతి సెంటర్కి వెళ్ళి నా చీఫ్ మేనేజర్ పొజిషన్ ప్రభువారు ఏదైతే ఇచ్చారో ఆ సాక్ష్యం కూడా మళ్ళీ ప్రతి సెంటర్కి వెళ్ళి చెప్పడానికి ప్రభువారు కృప చూపిస్తారని ఆశపడుతున్నానండి. నా గురించి, నా భార్య బిడ్డల గురించి, మన క్రీస్తు సైన్య సహవాసం కోసం ప్రార్థన చేస్తారని మీ అందరినీ వేడుకుంటున్నానండి. ఇదే నా చిన్న సాక్ష్యం అండి. మహిమ ఘనత ప్రభావం ప్రభు అయిన యేసు ప్రభు వారికి కలుగును గాక. దేవుని నామం వందనాలండి. అమ్మగారికి, అయ్యగారికి నా వందనాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి కృతజ్ఞతా కూటం అండి. మరి గత సంవత్సరం కూడా దేవుడు ఎంతో ఘనంగా జరిగించాడండి. మరి గత సంవత్సరం అంతా దేవుడు ఎంతో కాపుదలిచ్చి నూతన సంవత్సరంలో ప్రవేశింపచేశాడండి. మరి నూతన సంవత్సరంలో కూడా ఈ కూటం కూడా జరిగితే మరి నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నానండి. దేవుడు అదే విధంగా జరిగిస్తున్నాడండి. మరి ఈ సంవత్సరంలో మరి లాస్ట్ ఇయర్ నా భర్తకి వేరే బ్యాంక్‌లో చీఫ్ మేనేజర్ జాబ్‌కి ప్రమోషన్ వచ్చిందండి. దేవుడు గొప్ప కార్యం చేశాడండి. మరి నా బిడ్డల విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడండి. సజీవ లెక్కలో నిలబెట్టాడండి. కుటుంబంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషకరంగా ఉంచాడండి. మరి ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినా మరి ఆత్మీయ తల్లిదండ్రులకు చెప్పడం ద్వారా వారు చేసిన ప్రార్థన బట్టి దేవుడు ప్రతి విషయంలో కూడా తోడుగా ఉన్నాడండి. ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ మరి తల్లిగారికి, తండ్రి గారికి చెప్తామండి. మరి ఏమవుదమ్మా ప్రార్థన చేద్దామని చెప్పారండి. వారు చేసిన ప్రకారం నా పట్ల చాలా కార్యాలు చేశాడండి దేవుడు. మరి ఈ సంవత్సరం కూడా మంచి కార్యాలు చేయాలి, నూతన గృహం కొనుక్కోవాలని మీరందరూ ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలు. దేవుని స్తోత్రం ప్రార్థించేద్దామండి. మహాగణుడివి, కృపామేడు, ప్రేమగల్లే యేసయ్యా, నీ పాదాలకి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రం. ఈ కుటుంబం పట్ల మీరు చేసిన మేలులకై స్తుతులు నాయన, స్తోత్రం. గత సంవత్సరం ఇదే రోజు నుంచి నాయన ఈ రోజు వరకు ప్రభు ఎంతగానో కాదులిచ్చి క్షేమముగా సంతోషకరంగా నీ పిరిబిడ్డలను నిలబెట్టినందుకై దేవానికి స్తుతులు స్తోత్రం. ఇంకా నీ కృపల చేత, ఆదరణ ఆస్వాదాల చేత నీ బిడ్డను మీరే గణపరిచి బరబరి సహాయం తెచ్చాయి. ఉద్యోగాలు దీవించి, పని పాటలను దీవించి, బిడ్డల చదువులో తోడుగుండి ఆటపాటలు ఇచ్చి మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన మధ్యన అమ్మగారు చిన్న వర్తమానం అందిస్తారు. మనందరూ కూడా నిశ్శబ్దంగా ఉందామండి. దేవునికి స్తోత్రం అండి. అవకాశం ఇచ్చిన ప్రభువారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కొడునయ్య గారికి, సేవకులకి, సేవకులందరికీ, విశ్వాసులకి, పరిశుద్ధ సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు నా కుటుంబం తరపున, సంఘం తరపున తెలియజేస్తున్నాను. దేవుడు ప్రతి కుటుంబాన్ని దేవుడు ఈ నూతన సంవత్సరంలో మంచి ఆరోగ్యాలతో, మంచి ఆశీర్వాదాలతో మరియు కుటుంబం దీవెనకరంగా, ఆశ్చర్యకరంగా ఉండాలని ప్రతి కుటుంబం కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సునీల్ గారి కుటుంబంలో కూడా దేవుడు సర్వసమృద్ధిని, ఆశీర్వాదాలని, ఆరోగ్యాల్ని, శాంతి సమాధానాలని దేవుడు నూతన సంవత్సరంలో శుభాకాంక్షలు సమృద్ధికి గృహంలో దేవుడు మరి ఉంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి దేవుడు వారి కుటుంబాలని దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ చూసినట్లయితే మరి చిన్న వర్తమానం మనం ధ్యానం చేసుకుందాం ఈ రోజున. 1 దెస్సలోనికైలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతాను. బైబిల్ ఉన్నారు చూడండి.
1 దెస్సలోనికైలు 5వ అధ్యాయము 16వ వచనం నుంచి నేను చదువుతాను. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండడి. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారండి? అందరూ బాగుంటే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామని ఘనపరుద్దాం. దేవునికి స్తోత్రములు, ఘనత, మహిమ దేవాది దేవునికే. మరి దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి ప్రభువారు మరి చక్కగా మరి మరొక సంవత్సరాన్ని దేవుడు మనకి వరమగా ఇచ్చారు కదా. చాలా సంతోషం. ఎందుకంటే మరి నూతన సంవత్సరం చూడలేక ఎంతోమంది బిడ్డలు మరి రాలిపోయిన వారు ఉన్నారు. కానీ దేవుని కృపను బట్టి మరొక సంవత్సరాన్ని చూసే భాగ్యాన్ని, మరి అదృష్టాన్ని, సదవకాశాన్ని దేవుడు మనకు కలిగజేసి ఈ రీతిగా ఈ 2వ రోజు ఇంకా 2-3 గంటలు అయితే 3వ రోజుకి వచ్చేస్తాం కదా. మరి ఈనాటి వరకు దేవుడు, ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు దేవుడు మనకు తోడుగా ఉండి తన రెక్కల నీడలు మనం భద్రపరిచి సజీవ సంఖ్యలో నిలబెట్టి ఈ రోజున స్తుతించే భాగ్యాన్ని, ఆరాధించే భాగ్యాన్ని, చప్పట్లు కొట్టే భాగ్యాన్ని, కీర్తనలు పాడే భాగ్యాన్ని, ఆయన వర్తమానం వినే భాగ్యాన్ని, ప్రార్థించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుని నామానికి స్తోత్రములు. మరి నూతన సంవత్సరం అంతా కూడా మరి చక్కగా దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఎక్కువగా దేవుని దగ్గర మరి స్తోత్రాలు చెల్లిస్తూ మరి దేవునికి ఇష్టలుగా మనం ఈ నూతన సంవత్సరం అంతా మనం హ్యాపీగా బ్రతుకుతున్నప్పుడు, ఆయనకు అనుకూలమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుడు మనకి కావలసిన సమస్త సదుపాయాలు కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అందుకే కీర్తనాకారుడైన దావీదు మహారాజు గారు చక్కని మాట చెప్తాడు. 127 అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఆహారాన్ని ఇస్తాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకి సమృద్ధి, ఆశీర్వాదాలు, ఆరోగ్యాలు, ప్రతి విషయంలో కూడా లోటు లేకుండా, కొదువు లేకుండా, కొరత లేకుండా ఉండాలంటే ఈ నూతన సంవత్సరం మొత్తం ఎవరికి ప్రియంగా మనం బ్రతకాలండి? దేవునికి ప్రియముగా మనం బ్రతకాలి. ఎవరికి ప్రియంగా అండి? దేవునికి ప్రియముగా బ్రతకాలి. దేవునికి ప్రియముగా బ్రతికిన వారు ఎవరున్నారు బైబిల్ గ్రంథంలో అంటే? ఎంతోమంది భక్తులు ఉన్నారు. వారిలో ఒక వ్యక్తి ఎవరంటే దానియేలు. బైబిల్ గ్రంథంలో ఉన్న దానియేలు గారు దేవుడికి ఎలా బ్రతికాడు, ఎలా జీవించాడంటే దేవుడు అంటున్నాడు దానియేలుని, దానియేలు నీవు బహుప్రియుడు. ఎవరు చెప్పారు ఈ మాట? దానియేలు గురించి ప్రభువారు చెప్పాడండి. ఏమని? నువ్వు నాకు బహుప్రియుడువయ్యా, బహుప్రియుడు అయినందున నీవు గనుడవైతివి. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్ అంటే చూడండి దాంట్లో ఎంత మర్మం ఉందండి. దేవునికంట బహుప్రియుడిగా మనము, బహుప్రియురాలుగా దేవునికి మనం జీవించగలిగితే, బ్రతకగలిగితే అప్పుడు అంట గనుడు అవుతామంట. చూడండి ఎంత మర్మం ఉందో. దేవునికి ఇష్టంగా మనం ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడే గనులవి, అప్పుడే ఉన్నత స్థితి, అప్పుడే గొప్ప ఆశీర్వాదం, అప్పుడే గొప్ప మేలు. మరి దేవునికి ప్రియం ఎప్పుడవుతామంటే, మరి నిజంగా చూసినట్లయితే ఆయన శ్రమ పెట్టినప్పుడు శ్రమ అనుభవిస్తే ప్రియం అవుతాం. ఆయన సంతోషంలో సంతోషం అనుభవిస్తే ప్రియం అవుతాం. శ్రమ పెట్టినప్పుడు మాత్రం నాకు సంతోషం కావాలంటే ప్రియం అవ్వదు. ఆయన ఇష్టము. ఆయనకు మనకి ఏదైతే ఇవ్వాలనుకుంటున్నాడో, ఏదైతే ఏ రీతిగా నడిపించాలనుకున్నా అది ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క సంకల్పం. ఆ సంకల్పం చెప్పు నడుస్తున్నప్పుడు, దేవుడు నడిపిస్తున్నప్పుడు ఆ నడకకి, ఆ నడిపింపుకి మనం లోబడాలంతే. అది కష్టమైన, శ్రమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా, ఇక్కటని ఏదైనా సరే ఆయన మనకి మరి నిజంగా ఏదైనా పెట్టినా సరే దాంట్లో కూడా మనం నిలబడి, ఓర్పుగా నిలబడి సహించుకుంటూ మరి ఆ రీతికి విశ్వాస జీవితంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పుడు అంటాడు దానియేలు ఎప్పుడు ప్రియుడు అన్నాడు దేవుడు అంటే? సింహాల బోనులో వేసినా సరే దానియేలు అంటే శ్రమలో పడవేసినా సరే దానియేలు శ్రమలో కూడా ఏం చేశాడండి? సింహం ముందు కూడా దేవునికి ప్రార్థన చేశాడు. శ్రమలో కూడా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఆ శ్రమలో ఎప్పుడైతే దేవుని గణపరిచి ప్రార్థన మానేయకుండా, ఆరాధన మానేయకుండా, కష్టంలో కూడా దేవుని స్తుతించడం మానేయకుండా ఆ రీతిగా చేశాడు. అప్పుడు దేవుడు అన్నాడు దానియేలు నీవు నాకు ఎంత ఇష్టమైపోయావో తెలుసా, ఎంత నచ్చేసావు, పిచ్చగా నచ్చేసావు నాకు అన్నాడు. చప్పట్లు కొట్టండి అందరూ. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, నిజంగా ఎప్పుడైతే దానియేలు దేవునికి ప్రేమగా ఉన్నాడు అప్పుడు అంటాడు అయ్యా నువ్వు నాకు ఇప్పుడు గనుడు అయ్యావు.
ఎంత గనుడయ్యాడంటే ఒక పని పిల్లోడుగా జాయిన్ అయిన దానియేలుని శ్రమలో కూడా ప్రేమగా జీవించాడు కాబట్టి, దేవునికి ఇష్టంగా ఉన్నాడు కాబట్టి మరి నిజంగా చూసినట్లయితే ప్రధానమంత్రి స్థానంలోకి వెళ్ళిపోయాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, గనుడయ్యాడా లేదా? గనుడయ్యాడా? దానియేలుకి తర్వాత యోహాను గారికి, పాత నిబంధనలో దానియేలు గారికి, క్రొత్త నిబంధనలో యోహాను గారికి మాత్రమే పరలోకాన్ని చూపించాడు. ఇంకెవరు చూడలే. ప్రకటన గ్రంథంలో దానియేలు గారికి ఏమో దానియేలు గ్రంథంలో పాత నిబంధనలో, అలాగే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి యోహాను గారికి ప్రకటన గ్రంథంలో పరలోక రాజ్యాన్ని చూసే భాగ్యాన్ని దేవుడు వారికి ఇచ్చారంటే వాళ్ళు ఎన్నో శ్రమలు, కష్టాలు, బాధలు, దేవుడు పెట్టిన ప్రతి శోధనలో నిలబడి జయించి సాధించారు కాబట్టి, శ్రమలో కూడా నిలబడ్డారు కాబట్టి పరలోక రాజ్యములో తండ్రి అయిన దేవుణ్ణి కూడా చూశారండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అలాగే ఈ నూతన సంవత్సరంలో దేవునికి ఫస్ట్గా మనం ఏంటంటే దేవునికి మనం ఇష్టం అయిపోవాలి. అంతే, దేవుడికి బాగా నచ్చాలి. మనం ఇష్టం అవ్వాలి. వాళ్ళకి నచ్చాలి, వీళ్ళకి నచ్చాలి, వాళ్ళు మెచ్చుకోవాలి, వీళ్ళు పొగడాలి. ఏమొద్దు అసలే, ఎవరు పొగడం అవసరం లేదు. ఇంకేంటంటే ఎవరికి నచ్చవసరం, దేవుడికి నచ్చాలి. మనం దేవుడికి నచ్చినట్టుగా మనం బ్రతకాలి ఈ నూతన సంవత్సరంలో ఖచ్చితంగా. అలా మనం బ్రతకగలిగితే అప్పుడు మనల్ని దేవుడు గనుడుగా, గనురాలుగా దేవుడు నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ దశలోనికలు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కూడా చక్కని మాటలు తెలియపరుస్తున్నాడు. ఏమని? అదే 1 దశలోనికలు 5:16 ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడు. ఎలాగ చేయట? యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ అన్నాడు ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి ప్రతి విషయంలో కూడా అలాగే దేవుడు గత సంవత్సరం అంతా దేవుడు మనకు తోడుగా ఉండి, దేవుడు మరి నిజంగా ఎన్నో విషయాల్లో, ఎన్నో శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, సంతోషంలో, ఉత్సాహంలో, ఉల్లాసంలో, మరి అలాగే చూసిన బలహీనతల్లో ఎన్నో విషయాల్లో దేవుడు మనకు తోడుగా ఉండి నూతన సంవత్సరంలోకి మనల్ని ప్రవేశింపజేశాడు. అవునా కాదా? నూతన సంవత్సరంలోకి మనల్ని అడిగిపెట్టే రీతిగా, ప్రవేశించే రీతిగా దేవుడు మనల్ని చేసినందుకు మనం ఏం చేయాలి? స్తోత్రాలు చెల్లించాలి. ఏం చేయాలంటే మనము స్తోత్రాలు చెల్లించాలి. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు వాళ్ళకి ఎర్ర సముద్రం ఎదురైంది కదా. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు మన నిజంగా ఎర్ర సముద్రాన్ని దాటించిన తర్వాత వాళ్ళు అదే నిర్గమాకాండం 15వ అధ్యాయంలో చూస్తారు మీరు. అక్కడ మోషే గారు, ఇజ్రాయేలీలు అందరూ కూడా, అలాగే మిర్యాం గారు కూడా ఏం చేశారంటే ఎర్ర సముద్రము దాటించిన తర్వాత దేవునికంట క్రొత్త కీర్తన పాడారంట. అసలు దేవుని పొగిడారు, స్తుతించారు, ఆరాధించారు. ఆ రీతిగా దేవుని ఘనపరిచారు కాబట్టి ఎర్ర సముద్రం శోధన అనేది దాటించిన తర్వాత దేవుని స్తుతించారు కాబట్టి ఆమె నిజంగా దేవుడు ఏ రీతిగా చేర్చారంటే ఎర్ర సముద్రాన్ని దాటించడమే కాకుండా పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి వారిని చేర్చారు. చప్పట్లు కొట్టండి, దేవుని మనకి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. అంటే స్తుతి మన స్థితిని మారుస్తుంది. స్తుతి ఏం చేస్తుంది? మన స్థితిని మారుస్తుంది. అంటే ఒక నూతన సంవత్సరంలో పాత సంవత్సరంలో నుంచి దేవుడు మనల్ని దాటించి క్రొత్త సంవత్సరంలోకి మనకి దేవుడు ప్రవేశింపజేశారు కాబట్టి మనం ఈ నూతన సంవత్సరంలో దేవుని ఎక్కువగా స్తుతించాలి, ఎక్కువగా ఆరాధించాలి, ఎక్కువగా దేవుని గణపరచాలి. ప్రతి కార్యమెత్తి కూడా, ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తే మన నిజంగా ఇజ్రాయేలుని కనాను ఏ రీతిగా పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చేర్చాడో మనల్ని కూడా ఈ నూతన సంవత్సరంలో అంత ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టండి, దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ అంటున్నాడు ప్రతి విషయంలో కూడా మనం ఎలా ఉండాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం చెల్లించాలండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన నిజంగా అదే బైబిల్ గ్రంథంలో కీర్తనాకారుడైన దావీదు మహారాజు గారు ఎందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని అన్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఇక్కడ కీర్తన గ్రంథం 107:8 అంటున్నాడు, దేవుడి చేయి ఆశ్చర్య కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎందుకు చెల్లించాలి దేవునికి స్తోత్రాలు అని అంటే దేవుడు మనకి ఏం చేస్తున్నారండి? ఆశ్చర్యకార్యాలు. దేవుడు ఏం చేస్తున్నా? మనకి ఆశ్చర్యకార్యాలు. దేవుడు ఆశ్చర్యకరుడు కదా. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఏమని వ్రాయబడింది? యేసు ప్రభువారు ఎవరండి? ఆశ్చర్యకరుడు. అసలు ఆయన పుట్టుకే ఆశ్చర్యం, ఇంకేంటండి ఆయన చనిపోవటం ఆశ్చర్యం,
ఆయన తిరిగి బ్రతకడం ఆశ్చర్యం. బ్రతికి 40 రోజులు ప్రతి మనిషికి కనబడి పరమందు ఎత్తబడడం ఆశ్చర్యం. రెండో రాకుండా ఆయన రావటం కూడా ఆశ్చర్యకరమే. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. అటువంటి ఆశ్చర్యం, ఆయనే ఆశ్చర్యం, అసలు దేవుడే ఆశ్చర్యం. అటువంటి ఆశ్చర్యకరమైన దేవుడు అంట మనకేం చేస్తున్నాడు? ఆయనలోనే ఆశ్చర్యం ఉంచుకోకుండా దేవుడు తన నమ్మిన బిడ్డలకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి? ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మన నిజంగా చూసినట్లయితే మరి సునీల్ గారి పట్ల ఎన్నో ఆశ్చర్యకార్యాలండి, ఎన్నో మేలులు. పోయిన సంవత్సరం ఈ కూటమి పెట్టేటప్పుడు ఆ కుమారుడి శాలరీ చాలా తక్కువ. వాస్తవం కాదా? ఇదే కూటం పోయిన సంవత్సరం ఇదే కూటం పెట్టినప్పుడు ఆయన శాలరీ చాలా తక్కువ. సంవత్సరం లోపే దేవుడు, అసలు సంవత్సరం ఇప్పుడు రాలేదండి, సంవత్సరం ముందుగానే దేవుడు ఆ కుమారుడికి ఆశ్చర్యకరంగా దేవుడు నిజంగా మంచి శాలరీ ఇచ్చాడండి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఇలా ధన సహాయం ఇవ్వటమే కాదండి, కుటుంబంలో రక్షణ, మంచి ఆరోగ్యాలు, మంచి ఆశీర్వాదాలు, శాంతి సమాధానము, అలాగే చూసినట్లయితే మరి సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలు, మంచి పనితనము, మంచి జాబులు, మంచి మరి వ్యాపారాలు, పనిపాటలు, ఇవన్నీ ఆశ్చర్యం కాదండి? ఒకప్పుడు మనం ఇవి చేయగలమా? ఒకప్పుడు ఈ ఆశ్చర్యం మనకుందా? అందరూ కూరలో కరివేపాకు తీసినట్టు తీశారు, అవునా కాదా? ఆ కుమారుడి సాక్షులు ఒక మాట అన్నారు, నేను దేంట్లో అడుగుపెట్టినా దాన్ని మూసేవాళ్ళు. చెప్పారు కిందాకే, ఏ కంపెనీకి వెళ్తే దాన్ని మూత పెట్టేసేవాళ్ళు అంట. లేదు, అప్పుడు ఆశ్చర్యం లేదు. ఎందుకు లేదు అంటే ఆశ్చర్యకరుడు లేడు కాబట్టే కుమారుడికి ఆశ్చర్యం లేదు, అవునే కాదా? ఆశ్చర్యకరుడు మన జీవితంలో ఉంటేనే మన జీవితం కూడా ఎలా ఉంటుంది? ఆశ్చర్యకరంగానే దేవుడు చేస్తాడండి. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. జెస్, గతంలోనే కూరలో కరివేపాకులాగా తీసేవాళ్ళు, ఇప్పుడు మాత్రం సొసైటీలో ఎంత పేరు, ఇండియా వాళ్ళతో మాట్లాడరు, అంత ఫారినేన్ అనమాట, అంత గొప్ప స్థితి. మరి ఇంగ్లీష్ మాట్లాడితే ఎంత దంచి కొట్టేస్తారు, అంత జ్ఞానము, అంత తెలివితేటలు, మరి అలాంటి గొప్ప స్థితి, అంత పేరు ప్రఖ్యాత ఎలా వచ్చిందండి? ఆశ్చర్యకరుని హృదయంలో ఆహ్వానించుకోవడం ద్వారా, ఆశ్చర్యకరుడు మార్గంలో నడుచుడు ద్వారా, ఆశ్చర్యకరుడి మీద విశ్వాసం ఉంచుడు ద్వారా, దేవుల్లో బహుబలంగా ఉండుడు ద్వారా, అలాగే సహవాసంలో నిలబడుడు ద్వారా, దౌర్జన్యుల మాట వినుట ద్వారా, వాక్య ప్రకారం జీవించుడు ద్వారా, దేవుని మాటలో బహుబలంగా నిలబడుడు ద్వారా, దేవుడు చెప్పిన ప్రతి మాట చేయుట ద్వారా ఆశ్చర్యకరుడన్న దేవుడు మన జీవితాల్ని ఆశ్చర్యకరముగా దేవుడు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. అందుకే కీర్తనాకారుడు అన్నాడు, దావీదు మహారాజు గారు అన్నారు, ఇక్కడ అంటున్నాడు, మన జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు చేయు ఆశ్చర్య కార్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన దేవుడు గతంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు గతంలో చేశారు, ఇప్పుడు కూడా మనం చేస్తున్నాడు కదా. అందుకే ఈ సంవత్సరం అంతా మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు మనము దేవునికి చెల్లించాలి. 118 అధ్యాయం కీర్తన గ్రంథం 118 అధ్యాయం 29 వచనంలో, నిరంతరము దేవుడు చూపు కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నిరంతరము దేవుడు మనకి ఏం చూపిస్తున్నారు? కృప లేనిదే మనం ఈ లోకంలో అసలు మనం ఏది సాధించలేం. ఇవాళ సొసైటీలో మంచి పేరు ప్రతిష్ట వచ్చిందంటే ఆయన కృపే, ఆశీర్వాదం ఉందంటే ఆయన కృపే, శాంతి సమాధానం ఉందంటే ఆయన కృపే, ఆరోగ్యం ఉందంటే ఆయన కృపే, అలాగే దీవెన ఉందంటే ఆయన కృపే, మంచి ఇల్లు సంపాదించండి ఆయన కృపే, మంచి జాబ్ సంపాదించండి ఆయన కృపే. ఆయన కృపేనండి. ఏదైనా సరే, మంచి చదువున, మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం, మంచి పనిపాట్లు, అలాగే సమృద్ధి, దీవెన ఒక్కళ్ళ దగ్గర చేయి చాప అడక్కోకుండా మనం బ్రతుకుతున్నామంటే ఇది మన కండబలం కాదు, మన తెలివితేటలు కాదు, మన అంగుబలం కాదు, మన చదువు కాదు, మనది ఏది కాదండి. కేవలం ఆయన కృపను బట్టి నమ్మిన వారు చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీస్. ఎంత గొప్ప చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారు, తెలివితేటలు లేక. నిజంగా చూసినట్లయితే మొన్నటి కాలం మంది ఒక సహోదరుడు చర్చికి పెయింట్ వేయడానికి వచ్చాడండి. అసలు ఆ కుమారుడు చదివేంటి, ఆ చదువు మామూలు చదువు కాదు, అంత గొప్ప చదువు చదివాడు. కానీ ఏం చేస్తున్నాడండి? పెయింట్లు వేస్తున్నాడండి. రోజుకి ఎంత ఇస్తారు కూలి? చాలా తక్కువే కదా. చదువుకునేదేమో గొప్ప చదువు, చేసే పని మాత్రం చిన్న పని, చాలా చిన్న పని. కానీ దేవుడు కృప ఉంది అతనికి.
కృప లేదండి. అందుకే అన్నాడు ఇక్కడ, ఎందుకు దేవుని మనం స్తుతించాలి, ఎందుకు ఆరాధించాలంటే దేవుడు మన యందు నిరంతరం ఇస్తున్నాడంట. ఏమిస్తున్నాడు? నిరంతరము కూడా దేవుని కృప మనకి తోడుగా ఉండు ద్వారా, ఇచ్చుడు ద్వారా దేవుడు దేవుని మనము స్తుతించాలి, ఆరాధించాలి. ఆ కృపను బట్టే మనం ఈరోజు బ్రతుకున్నాము. చప్పట్లు కొట్టండి దేవుని నామానికి స్తోత్రం. అందుని బట్టి దేవునికి మనం ఎప్పుడు కూడా స్తోత్రాలు చెల్లించాలి. అదే కీర్తన గ్రంథం 118:21 వచనంలో కూడా దేవుడు మనకు ఉత్తరం ఇచ్చి ఉన్నాడు, అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మనకు ఉత్తరం ఇస్తున్నాడు అంటే జవాబు ఇస్తున్నాడు. చాలామందికి ఏదైనా అడుగుతున్నారు అనుకో, దానికి ఏం చేయాలో మార్గం తెలియదు. అవునా కాదా? కుటుంబం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, అలాగే కుటుంబంలో మనం డెవలప్ అవ్వాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి, ఒక ఉద్యోగం పొందుకోవాలి, ఒక వ్యాపారం పొందుకోవాలి, ఒక ఆరోగ్యం పొందుకోవాలి. అంటే ఒక కీడు నుంచి మనం తప్పించబడాలంటే మనం ఎలా ప్రార్థన చేయాలి, ఎన్ని రోజులు ప్రార్థన చేయాలి అనేది లోకంలో తెలియదు. అవునా కాదా? అవును కదా, లోకంలో తెలియదు. కానీ దేవుడు అంట మనకి ఏం చెప్తున్నారండి? ఉత్తరం ఇస్తున్నాడు కనుక దేవుని స్తుతించాలి. ఉత్తరం అంటే జవాబు. అయ్యా దీనికి ఏం చేయాలి? వివాహం కావాలి, వివాహం జరగాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? 15 రోజులు గంట ప్రార్థన, 3 రోజులు పూర్తి. ఇది జవాబు కాదా? జవాబే కదా. అలాగే చూసినట్లు ఆశీర్వాదం కోసం 22 రోజులు గంట ప్రార్థన, 3 రోజులు పూర్తి ఉపవాసం. అలాగే చూసినట్లయితే కుటుంబంలో ఏ సమస్య కానీ ఏదైనా సరే మనం ఏదైనా సాధించాలంటే 25 రోజులు గంట ప్రార్థన, లేదంటే ఉపవాసాలు, లేదంటే ఇంకేంటండి తెల్లని వస్త్రాలు ధరించడం, పరిచర్య చేయడం. ఒక సహోదరికి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఏంటయ్యా నాకు బిడ్డలు లేరయ్యా, నాకు బిడ్డలు నువ్వు ప్రభు అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే ప్రభువారు ఏమన్నారో తెలుసా? ఆ సహోదరి, అమ్మ నేను నీకు బిడ్డల్ని ఇస్తాను, నువ్వు చక్కగా ప్రతి వారం ఆదివారం వచ్చి దేవుని మందిరం అంతా తుడిసి సాపలేయమ్మా అని చెప్పాడు. పిల్లలు పుట్టడానికి మందిరం తుడిసి సాపలేయడానికి ఏమన్నా ఉందా? అసలు సంబంధం ఉందా? అసలు సంబంధం లేదు. కానీ మనకు అనిపిస్తుంది అది సంబంధం లేదని, కానీ దేవుడికి మాత్రం సంబంధం ఉంది. నిజంగా ఆ సహోదరు అలాగే చేసిందండి. చక్కగా వారం వచ్చి మందిరం తుడిసి సాపలేసేది, మందిరం చుట్టూరు కూడా తుడిసేది. నిజంగా ఆ సహోదరికి 2 మగబిడ్డల్ని ఇచ్చారు. చప్పట్లు కొట్టండి దేవుని నామాన్ని స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, వైజాగ్లో లిల్లీ పుష్ప గారు పేరు కూడా చెప్తున్నా. 2 మగపిల్లల్ని ఇచ్చాడు దేవుడు ఆ సహోదరి. బిడ్డలు లేని ఆమెకి దేవుని సన్నిధి తుడుచుతారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఎందుకు మనం దేవుని స్తుతించాలి, ఎందుకు దేవుని ఆరాధించాలి, ఎందుకు దేవుని గణపరచాలంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన మనకు ఉత్తరం ఇస్తున్నాడంటే మనం అడిగిన దానికి జవాబు చెప్తున్నారు. ఎలా చేయి, ఎలా ఉండి, ఎలా నడువని చెప్తున్నారు కాబట్టి స్తుతించాలి, చెప్తున్నారు కాబట్టి దేవుని మనము ఆరాధించాలి. అది కీర్తన గ్రంథం 119:7 చూస్తే దేవుని వాక్యమును నేర్చుకున్నప్పుడు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏం చెల్లించాలండి? దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటున్నా దేవుని వాక్యం. గతంలో మన నిజంగా దేవుని వాక్యం అంటే మనకు అర్థం కాలే. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. ఎక్కడ ఏది ఉందో మనకు తెలియదు. అరుణ గారు చెప్తారు అప్పుడప్పుడు సాక్షి, నేను పేరు కూడా చెప్తున్నా. గతంలోనంటే చర్చికి వెళ్ళేవాళ్ళంట, కానీ పాటలు పాడే వరకు కూర్చుని పాటలు చప్పట్లు కొట్టి ఉండేవాళ్ళంట. వాక్యం అనగానే నిద్రపోయేదంట. అసలు బైబిల్లో ఏ వాక్యం ఎక్కడుందో, దేవుడు ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో అసలు బైబిల్ కూడా ఓపెన్ చేసేవాళ్ళు కాదంట, నిద్రపోయేవాళ్ళు అంట. ఎప్పుడైతే అలా నిద్రపోవటం వల్ల జీవితంలో అన్ని ఆశీర్వాదాలు దీవులు కూడా నిద్రపోయినాయి, అన్నీ పొడుగుడిపోయినాయి, ఏమీ లేవు. అనారోగ్యం, బాధలు, కష్టాలు. ఇక ఎప్పుడైతే ఆ బాధ కష్టాలు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వచ్చింది, ఇదిగో వాక్యం ఎలా ఉంది, ఇలా ప్రార్థన చేయాలి, ఇలా ఉపవాసాలు ఉండాలి, ఈ రీతి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి, ఇదిగో దేవుని ఇలా పాటలు పాడాలి, ఇలా స్తుతించాలి, ఇలా ఆరాధించాలి, ఇలా గణపరచాలి, గృహంలో ఆరాధన పెట్టుకోవాలి, దైవజనుల్ని ప్రేమించాలి, దైవజనుల్ని ఆహ్వానించుకోవాలి, దైవజనులకు ఆతిథ్యం ఇవ్వాలి, ఎలా దేవుని సన్నిధికి మనం గుప్పులు ఇవ్వాలి అని ప్రతిదీ కూడా లేఖనాలు చూపించి, వాక్యాన్ని చూపించి బోధ చేసినప్పుడు, ఇప్పుడు వాక్యం నేర్చుకున్నావు అమ్మ అరుణ గారు? నేర్చుకున్నారా? వాక్యము నేర్చుకున్నారు, వాక్యాన్ని తెలుసుకున్నారు కాబట్టి ఆ రీతిగా చేస్తున్నారు కాబట్టి నిద్రపోయిన ఆశీర్వాదాలని దేవుడు మేల్కొల్పజేశారు. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు నిజంగా ఎంతగానో సంతోషకరంగా, హ్యాపీగా, ఆనందకరంగా, చక్కగా కుమార్తె కూడా చక్కగా కట్నం ఇచ్చి పెళ్లి చేసి చక్కగా మనవడిని లాలా బోలా ఆడిస్తున్నారు. ఇప్పుడు ఎంత సంతోషం, ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన, ఎంత మేలు.
నిజంగా చూసినట్టు అందుకే ఎందుకు దేవుని మనం స్తుతించాలంటే వాక్యాన్ని నేర్పుతున్నారు మన దైవజనులు, మన దేవుడు మనకి నేర్పుతున్నారు కాబట్టి ఈ వర్తమానం నేర్చుకుంటున్నందుకు కూడా దేవుని మన స్తోత్రాలు చెల్లించాలంట. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, దేవుని నామని స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఇలా చెప్పుకోవాలంటే చాలా చాలా విషయాల్లో మరి దేవుడు ఎన్నో కార్యాలు, ఎన్నో మేలులు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు కదా. మరి అందుని బట్టి ఈ నూతన సంవత్సరం ఎక్కువగా మనం దేవుని మనం స్తుతించాలి, ఆరాధించాలి. అలాగే లోకాసు వార్తలో కూడా 17-16 వచనంలో చక్కని మాట, దేవుడు ఇచ్చిన స్వస్థతను బట్టి మనం స్తుతించాలి. దేవుడు మనకి మంచి ఆరోగ్యాలు ఇస్తున్నాడు కదా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు గత సంవత్సరం అంతా కాపాడి ఆరోగ్యం ఇచ్చిన నూతన సంవత్సరంలో మనల్ని ప్రవేశింపచేశారు కాబట్టి మనం దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. కీర్తన 7:17 వచనంలో దేవుడు విధించిన న్యాయమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు మనకి ఎప్పుడు మంచి కార్యాలు, న్యాయమైన కార్యాలే మనకి చేస్తున్నారు కాబట్టి దేవుడికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగే కీర్తన గ్రంథము 75:1 వచనంలో దేవుడు మనకు సమీపముగా ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించాలి. అసలు ఇది చాలా గ్రేటెస్ట్ కదా, చాలా అద్భుతం. పిలవగానే ఎవరన్నా వస్తారో లేరో తెలియదు కానీ కదా, దేవుడు పిలవగానే మన దగ్గరే ఉంటారండి. ఇక్కడ అంటున్నారు ఆయన మనకు సమీపముగా దగ్గరగా ఉన్నారంట, అందుకు నువ్వు స్తోత్రాలు చెల్లించే. చప్పట్లు కొట్టండి, దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. పిలవగానే ఎవరు వస్తారు ఎవరు లేదో తెలియదు కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా ప్రభువా నాకు ఈ సమస్య ఉంది, ఈ బాధ ఉంది, ఈ కష్టం ఉంది, నాకు ఈ లేముడు ఉంది ప్రభువా, నాకు ఈ లోటు ఉంది, కొరత ఉంది ప్రభువా, నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే సమీపంగా రావట్లేదా, వెంటనే మేలు చేయట్లేదా, వెంటనే అనుకున్న కార్యం జరిగించట్లేదా? ఇలా దేవుడు మనకు సమీపంగా ఉన్నందుకు కూడా దేవుడిని అంటే ఈ నూతన సంవత్సరం ఎక్కువగా స్తోత్రాలు ఎక్కువగా చెల్లించండి. స్తోత్రాలు చెల్లిస్తే మన స్థితిని మారుస్తుంది. ఒక భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, ఉదయకాలమందు ప్రతిరోజు కూడా ఉదయకాలమందు గంట సేపు స్తోత్రాలు చెల్లిస్తే సాయంత్రం 2 గంటలు ఏడవలసిన పని లేదు. ఉదయకాలం మందు గంట సేపు కనుక నువ్వు స్తోత్రాలు చెల్లించగలిగితే ఆ సాయంత్రం 2 గంటలు నువ్వు అది కావాలి ఇది కావాలని ఏడవలసిన పని లేదంటే ఏంటి అర్థం? ఉదయకాలం ముందు నువ్వు చేసే స్తుతి సాయంత్రం నీకు ఏడుపు రాకుండా చేస్తుంది. చప్పట్లు కొట్టండి, దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ నూతన సంవత్సరంలో ఎక్కువగా దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ, ఆయనకి ఇష్టలుగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు నిజంగా గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప గొప్ప మేలులు చేస్తాడు, గొప్ప అద్భుతాలు చేస్తాడు. కీర్తనాకారుడైన దావీదు మహారాజు గారు అంటారు, నీ స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గాన్ని స్థాపించావయ్యా అంటారు. అంటే మన స్తుతి అంట ఏ రీతిగా ఉంటుంది? ఒక దుర్గంలాగా ఉంటుంది. దుర్గం అంటే ఒక కట్టడ, ఒక దుర్గంలాగా కట్టడ. ఆ కట్టడ కట్టినప్పుడు ఆ కట్టడలో లోపలికి రావాలంటే చాలా కష్టం కదా, చాలా కష్టం. అలాగే మన స్తుతి చేస్తే మన చుట్టూరు కూడా ఒక కట్టడం కట్టుకున్నట్టే. ఈ కట్టడంలోకి లోపల ఏ దుష్టుడు రాదు, ఏ కరువు రాదు, ఏ బాధ రాదు, ఏ కష్టం రాదు, ఏ అశాంతి, ఏ అసమాధానం, ఏ కీడు, ఎటువంటి నష్టాలు కష్టాలు రావు. ఎందుకంటే నువ్వు కట్టిన దుర్గం, నువ్వు కట్టిన కట్టడ స్తుతులు చేస్తే నువ్వు ఒక కట్టడం కట్టుకుంటావు. ఆ కట్టడంలోకి ఏ నష్టము రాదు. నమ్మిన వారు చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మరి ఈ నూతన సంవత్సరంలో ఇటువంటి స్తుతులు చేసి మన చుట్టూరు ఒక కట్టడం కట్టుకున్నట్లయితే దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనకి సంతోషాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాలు, సమృద్ధి, దీవెని బహుగా కలిగజేస్తాడని ఈ చిన్న మాటలు చెప్పి నేను ముగిస్తున్నా. మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలండి. దేవుని స్తోత్రం ప్రార్థించేద్దామండి. మహాగణుడివి, కృపామేడు, ప్రేమగల్లేవా, నీ పాదాలకు స్తుతులు స్తోత్రంబు. ఈ రాత్రికాల సమయంలో కూటమును దీవించి ఆస్వాదించాను ప్రభా. ఇదిగో నీ ప్రియుడు చెప్పిన చక్కని వర్తమానం దీవించి ఆస్వాదించి నేను స్తుతించి గణపరిచి మహింపరిచే భాగ్యాన్ని బిడ్డలకి నెరవేర్చి బలపరిచే సహాయం దయచేద్దాం. క్రీస్తు వారి పేరు నడుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన మధ్య నిజాలాజు గారు, సోలం గారు చక్కని కీర్తన పడతారు. అందరూ కూడా చక్కగా చేతులు జోడించి చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహింపరచుకుందాం.
హల్లెలూయా, హల్లెలూయా. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగ మహాశైలం అనే కీర్తన పాడుకుందాం. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము మహాశైలము. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఉండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిలుచును నాపై కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము మహాశైలము. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై మన పైన ఉదయించబోతున్న యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధిద్దాం, ఆయన నామాన్ని స్మరిద్దాం. ఎన్నడూ మారని ఆయన దర్శనము అనుదినము మనతోనే. దేశమందు వేకువ వెలుగై నిలిచినావు, విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. వేదన కలిగిన దేశమందు వేకువ వెలుగై నిలిచినావు, విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితమే. మారదు ఎన్నడూ నీవిచ్చిన దర్శనం, అనుదినం అనుక్షణం నీతో నా జీవితం.
నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నిర్జీవమైన లోయ యందు జీవాధిపతివై వెలసినావు. హీన శరీరమును దీన శరీరమును మహిమ శరీరముగా మార్చబోతున్నావు. నీ వాక్యమును మహాసైన్యముగా, నీ మాటను మహాసైన్యముగా మార్చినావు. ఎండిన ఎముకలు సైతము సజీవము చేయగల దేవా, నీవే రారాజు, నీవే మహారాజు, నీవే లోకరక్షకుడవయ్యా. గడిచిన కాలమంతయును మమ్మల్ని ఏలినావు దేవా, కాపాడినావు. నీకు స్తోత్రం. అందుకే ఆరాధన, నీకే మహిమ కలగాలి తండ్రి. చప్పలు కొడుతూ కీర్తన పాడి దేవుని కనపరుద్దా. గ్లోరీ, థ్యాంక్ యూ లార్డ్. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. హీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. నిర్జీవమైన లోయందు జీవాధిపతివై వెలసినావు. హీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా హల్లెలూయా, నీవే రారాజువు. హోసన్నా హోసన్నా, నీవే మహారాజువు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా, నీవే రారాజువు. హోసన్నా హోసన్నా, నీవే మహారాజువు. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా. అందరూ చప్పలు కొడుతూ కీర్తన పాడి దేవుని స్తుతిద్దాం. మహాశైలము నీవేనా, సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. యెహోవా నా కాపరి, నాకులేమీ లేదు.
పచ్చిక గల చోట్ల మాచికతో నడుపు యెహోవన కాపరి నాకులేమీ లేదు. పాచిక గల చోట్ల మాచికతో నడుపు యెహోవన కాపరి నాకులేమీ లేదు. పాచిక గల చోట్ల మాచికతో నడుపు గల చోట్ల మాచికతో నడుపు గోరి పాచికతో అందరూ చప్పలు కొడుతూ కీర్తన పాడుచు దేవుని సీదా. పాచికతో నడుపు యెహోవన కాపరి నాకులేమీ లేదు. పాచిక గల చోట్ల మాచికతో నడుపు పాచిక గల చోట్ల మాచికతో నడుపు పాచిక గల చోట్ల మాచికతో పాచిక గల చోట్ల మాచికతో నడుపు పాచిక గల చోట్ల మాచికతో నడుపు పాచిక గల చోట్ల మాచికతో నడుపు పాచిక గల చోట్ల అందరూ చప్పలు కొడుతూ దేవునా మనిషిదా. పాచికతో నడుపు పాచిక గల చోట్ల మాచికతో నడుపు. గ్లోరీ థ్యాంక్ యూ జీసస్. యెహోవన కాపరి యెహోవన కాపరి పాచిక గల చోట్ల మాచికతో నడుపు పాచిక గల మాచికతో. హ్యాపీ న్యూ ఇయర్. ఇంతకాలము మమ్మల్ని నడిపించిన దేవా, ఇంతకాలము మమ్మల్ని నడిపించిన దేవా, మమ్మల్ని కాపాడిన దేవానికి స్తోత్రం. పాచిక గల చోట్ల మాచికతో నడుపు పాచిక గల చోట్ల మాచికతో నడుపు. డోరి పాచిక గల థ్యాంక్ యూ. ఆనందిద్దాం, సంతోషిద్దాం, దేవుని స్తుతిద్దాం. లోరి 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 పాచిక గల చోట్ల మాచికతో నడుపు యెహోవన కాపరి యెహోవన కాపరి యెహోవన కాపరి పాచిక గల చోట్ల మాచికతో నడుపు నాకులేమీ లేదు. పాచిక గల చోట్ల మాచికతో నడుపు మాచికతో నడుపు మాచికతో నడుపు మాచికతో నడుపు మాచికతో నడుపు యేసయ్యా మాచికతో నడుపు మాచికతో నడిపించురానావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మధరి గ్లోరీ నడిపించురానావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్చురానావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మధరింప నవ జీవన మార్గమున నా జన్మధరింప. యెహోవన కాపరి నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మాచికతో నడుపు మాచికతో నడుపు నూనెతో నా తలను అభిషేకము చేయు. అందరూ పాడదాం. నా హృదయము నిండి యేసయ్య పోర్లుచు. మరోసారి నూనెతో నా తలను అభిషేకము చేయు. అవునయ్యా అవునయ్యా దేవుని స్తోత్రం. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఆల్.
దేవుని స్తోత్రం ఇచ్చాను. ప్రార్థించేద్దాం. దయచేసి అందరూ కూడా మా హృదయం యొక్క మధ్యాహ్నం దీవించి ఆస్వాదించమని వచ్చిన ప్రార్థించండి దయచేసి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం తండ్రి. కృప కలిగిన దేవా, దయాళుడా యేసయ్యా నీకే స్తుతి. హల్లెలూయా, థాంక్యూ జీసస్. స్తోత్రం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు సర్వేశ్వరుడు యేసయ్యా నీకే స్తోత్రం నాయనా. తండ్రి మధ్యాహ్నం రాత్రి మాతో ఉండయా స్తోత్రాలు చెల్లించినందుకు కూడా యేసుని సహాయం దయచేయి, కృప దయచేయి, ఆదరణ దయచేయి, బలం దయచేయి, శక్తి దయచేయి. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. దేవుని స్తుతి. అందరూ బాగున్నారండి? ఒకసారి అందరూ బాగుంటే చప్పలు కొట్టి హల్లెలూయా అందాం. యేసు రక్తమునకే జయం. దేవుని మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థన దేవల నా ప్రభు కృపలను మేము కూడా బాగున్నాం. అలాగనే 2024 సంవత్సరం కూడా యేసు ప్రభు వారు ఎంతగానో మనకు తోడుగా ఉండి క్షేమంగా సంతోషకరంగా ఈ 2025 సంవత్సరంలో మిమ్మల్ని మనందరూ కూడా మరి క్షేమంగా నడిపించి 2025 సంవత్సరంలో ఈ 2వ తేదీన మరి సునీల్ గారి గృహం కూటములో మనం సిద్ధపరిచేందుకే థ్యాంక్ యూ. చిన్న వాక్యం 2 మాటలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి 2 కొరింథీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయము 15 వచనం చదువుదాం. 2 కొరింథీయులు 9వ అధ్యాయము 15 వచనం. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. ఆమేన్. నిజంగా చూసినట్టయితే దేవుని మహాకృప, దేవుని వాత్సల్యత, దేవుని ఆశీర్వాదములు, దేవుని యొక్క ఘనమైన ఆయన నామమును బట్టి యేసు ప్రభువారు ఈ రోజు వరకు కూడా క్షేమంగా సంతోషంగా నిలబెట్టారు. హల్లెలూయా. సునీల్ కుమార్ గారు ఈ రోజుల్లో కూటం పెట్టడం అంటే మాటలు కాదు, ఒక ఆరాధన జరిపించడం అంటే మాటలు కాదు, చాలా ఖర్చుతో కూడుకున్నది. అందులో మరలా దీంట్లో కూడా మరి ఈ సందర్భాలంటే క్రిస్మస్, నూతన సంవత్సర సందర్భాల్లో చాలా ఖర్చుతో కూడుకున్న ఈ సమయాల్లో అయినను ఆ కుమారుడు కాస్త వెనకంజి వేసినా మళ్ళా బలపరిచి, అయా గత సంవత్సరం ఈ రీతిగా చేయటం వల్ల దేవుడు నిన్ను ఎంతగానో దీవించారు, వెనకంజి వేయద్దు, బలపరచడం వల్ల ప్రభువారి దగ్గర ఆ కుమారుడు మరి అలాగనే ఈ కూటమిని వారు సిద్ధం చేసుకున్నాం. చాలా సంతోషం. ఈ 2025 సంవత్సరంలో దేవుడు వారి పట్ల ఇంకా అనేకమైన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు దేవుడు జరిగించను గాక. ఆమేన్. మీ అందరికీ యేసు వారు మీ అందరికీ శుభములు, సంతోషములు, ఆశీర్వాదములు, ఆయురారోగ్యములు ఈ 2025 సంవత్సరం యావత్తు కూడా సంవత్సరాది మనుకులు సంవత్సరాంతరం సమృద్ధిగా కలుగును గాక. ఆమేన్. చదువుకున్న వాక్య భాగంలో చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రములు. ఆమేన్. ఏమిటి ఆ వరములు? మనమైతే అనుకుంటుంటాం, నాకు దేవుడు అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, అది చేశారు, ఇది చేశారని మనం ఆ వరాల గురించి చాలా గొప్పగా మనం చెప్పుకుంటున్నాం. చాలా సంతోషం. అయితే మరి మనకు దేవుడు ఇచ్చిన ఈ వరములు, దేవుడు మనకు కలుగు చేసినటువంటి ఈ ఆయురారోగ్యములైన వరాలు, రక్షణ వరం, పాపక్షమాపణ వరములు, మనకి దేవుడి దగ్గర ఏదైనా పొందుకున్న అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అనంటే దేవుని కుమారుని యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి మాత్రమే వస్తున్నాయి. హల్లెలూయా. ఇది నమ్మిలో ఉండే చప్పలు కొట్టి హల్లెలూయా అని ఉంది. హల్లెలూయా. అయితే ఈ విషయాన్నే మనం ధ్యానం చేస్తే మనం ఏయో వరాలు అనుకుంటుంటాం, కానీ అది ఇచ్చాడు దేవుడు, ఇది ఇచ్చాడని చాలా సంతోషమే. కానీ అన్నిటికంటే అటన్నిటిని ఇచ్చేటండి యేసుక్రీస్తు వారిని మనం పొందుకోవటమే. యేసుప్రభువారే మనకు గొప్ప వరము అయి ఉన్నది. ఆమేన్. యేసుప్రభువారే మనకి గొప్ప వరం అండి. నిజంగా ఈ లోకానికి ఆయన ఒక బాలుడిగా ఒక తల్లి గర్భమున జన్మించి మన కోసం ఈ లోకానికి వచ్చి, ఆయన ఎవరు? దేవుని కుమారుడిగా ఉన్నటువంటి ఆయన దేవుని కుడిపార్శ్వమందు వేవేల కోట్ల దూతల పరివారముతో కొనియాడబడుచు, నిత్యము కొనియాడబడుచున్నాడు. ఏమని?
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అలాంటి సింహాసనం నుంచి మనందరి కోసం వచ్చి దేనికి వచ్చాడు? ఆయన మనకి వరములు ఇవ్వటానికి, సహాయం చేయడానికి, ఆదరించడానికి, రక్షించడానికి, మన కొరకు నిత్యము విజ్ఞాపన చేయటానికి యేసుప్రభువు వారు ఈ లోకానికి రావటమే మనకు ఒక గొప్ప వరమై ఉన్నది. ఈ వరాన్ని మనం చాలా జాగ్రత్తగా గట్టిగా పట్టుకోవాలి. పౌలు గారు అన్నాడు కదా, దేవుడు మనకి ఏదైనా వరం ఇస్తే ఆ వరాన్ని గట్టిగా మనము చేత పట్టుకోవాలి. అలాగనే ఈ ప్రపంచంలో యేసుప్రభువు వారు అనేటువంటిది, యేసుప్రభువు వారే మనకి చాలా చాలా గొప్ప వరమై ఉన్నారు. ఆయన ఉంటే చాలు, ప్రభు ఉంటే చాలు. ఆయన కుడి చేతిలో దీర్ఘాయుష్షు ఉన్నది, ఆయన ఎడమ చేతిలో ధర్మఘనత ఉన్నది. ఆయన పాదముల దగ్గర సమాధానం ఉన్నది, ఆయన కళ్ళల్లో చల్లని చూపు ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే భాగ్యం ఏం కావాలి? ఇవన్నీ కలిగితే ఆటోమేటిక్గా ఈ లోకులు మనకి ఏం కావాలో అవన్నీ ఆటోమేటిక్గా మనకు దొరుకుతాయి. ఆమేన్. అందుకని ప్రతి మానవుడు కూడా యేసుప్రభువు వారే గొప్ప వరమై ఉన్నాడు. ఇది అలాంటి వరం అంటే చెప్పశక్యము కాని వరము. ఆమేన్. యేసుప్రభువు వారు మన ఈ లోకం రావటం, ఆయన రావటం మనకి చెప్పశక్యము కాని వరము. అలాంటి వరాలు మనకి యేసువారు ఇచ్చినప్పుడు మరి మనం ఎలాగ ఉండాలి అంటే ప్రభువుతో అనుసంధానం కలిగి జీవించాలి, ప్రభు వైపు నడవాలి, మందిరానికి రావాలి, దేవుని స్తుతించాలి. గత సంవత్సరం అంతా ఎలా ఉన్నాం? కనీసం ఈ సంవత్సరం అన్నా దేవుణ్ణి ఆరాధించి, దేవుని స్తుతించి, గణపరిచి, మహింపరిచి ఆయన మందిరావరణలో ఆయన్ని గణపరిచే మన సాక్షి కలిగి మనం జీవించాలి. ఎందుకంటే యేసుప్రభువు వారే మనకి చెప్పశక్యము కానీ వరమై ఉన్నది. ఇందులోకై దేవునికి మనం ఎప్పుడు కూడా స్తోత్రములు చెల్లించాలి. హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరుగుడు. దేనిని అన్నాడంటే ఎన్ని ఉపకారం ఉన్నాయండి ఆయన చేసిన ఉపకారాలు. అసలు లెక్కలేని మహత్కార్యములైన ఉపకారం ఉన్నాయి. హల్లెలూయా. దానికని మత్తయి సువార్త 1:21 వచ్చిన చదండి. మత్తయి సువార్త 1:21 వచ్చిన. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. ఆమేన్. మరి వరం అంటే మామూలు వరం ఏంటి? యేసుప్రభువు వారు ఆయన వరమును గురించి ప్రభువారే మనకు గొప్ప వరం అని అంటే ఇది మామూలు విషయం అండి, మామూలు విషయం కాదు. ఏం చేస్తాడంటే ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించును. ఆమేన్. పాపము నుంచి ఇది ఎవరన్నా చేయగలరా? మీరు చెప్పండి. ఒక మనిషి యొక్క పాపాన్ని ఎవరన్నా విడుదల చేయగలరా? లేరు. యేసుప్రభువు వారు మనకు ఒక గొప్ప వరం అని అంటే ఏంటనంటే యేసుప్రభువు వారు మనకున్న పాపం నుంచి మనల్ని విడుదల చేయడానికి యేసుప్రభువు వారి లోకానికి వచ్చాడు. అందుకని ఆయన ఒక గొప్ప వరమై అన్నారు. అంతకుముందు ఎవరు లేరు. పాపం నుంచి, మనిషి చేసిన పాపం నుంచి విడుదల చేయగలిగిన వారు ఎవరు లేరు. అందుకని ఆయన మన పాపం నుంచి మనల్ని విడుదల చేస్తాడు. అందుకని అది గొప్ప వరమై అన్నారు యేసువారు. ఆమేన్. అలాగే గలతీ రాసుందిగా, ఎందుకంటే ఆయన చెప్పన శక్యము కాని వరం అంటే అవునండి. ఇంతకుముందు ఎవరైనా పాపాలు తీసేవాళ్ళు ఉన్నారా? లేరు. ఎవరి వల్ల కాదు, అది యేసుక్రీస్తు వలన. ఎలాగైంది అంటే యేసుక్రీస్తు వారు తన శిలువలో రక్తాన్ని చిందించి ప్రాణాన్ని అర్పించడం వలన యేసు ప్రభువారు ద్వారా మనకి పాపక్షమాపణ కలుగుతుంది. మరి ఎవరి ద్వారా లేదు. ఆ అధికారం కూడా ఆయన కలిగి ఉన్నాడు. అందుకని యేసు వారిని మనం పొందుకోవడం గొప్ప వరమైనది. ఆమేన్. అందుకని చెప్పన శక్యము కానీ వరము యేసువారు. నమ్మిలోండి హల్లెలూయా అనండి. అసలు ఆయన గురించి మనం చెప్పడానికి కూడా వల్లపడని గొప్ప గొప్ప మరి కార్యములు కలిగిన వరమ కలిగిన దేవుడు అన్నాడు. గలతీ రాసుందరిగా 4:4 వచ్చింది చూడండి. గలతీలు 4:4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ యందు పుట్టి మన దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రం లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడయ్యాడు. హల్లెలూయా. మనల్ని పాపం నుంచి విమోచించడానికి ఆయన ధర్మశాస్త్రానికి లోబడిన వాడయ్యాడు. హల్లెలూయా. మనల్ని విమోచించడానికంట యేసుప్రభువు వారు ధర్మశాస్త్రానికి లోబడిన వాడయ్యాడు. హల్లెలూయా. మనల్ని దత్తపుత్రులుగా చేసుకోవడానికి
చూసారా, ఈ వరం ఎక్కడైనా ఉందా? మరి అసలు అవుతుందా? ఎక్కడ ఎవరిని ఎలా చేసేవాళ్ళు ఉన్నారా? ఆయన లోబడ్డాడంట ధర్మశాస్త్రానికి, మనల్ని రక్షించడం కోసం ఆయన బలియాగం అయిపోయాడండి. చూసారా, అసలు ఇది ఎంత గొప్ప వరం అండి మనకి. హల్లెలూయా. అందుకని యేసువారు ఎలాంటి వరమైనాడు? చెప్పన సఖ్యం కాని వరం. అంటే ఆయన మన పాప నుంచి విడుదల చేయడానికి యేసు ప్రభువారు ధర్మశాస్త్రం లోపడ్డాడు, లా అండ్ ఆర్డర్ లోపడ్డాడు. దేవుడు లా అండ్ ఆర్డర్కి ఆయన లోబడి మనల్ని విడుదల చేశాడు. మనమేమో ఆయన లా అండ్ ఆర్డర్కు లోపడలా. మనం రకరకాలైన తప్పులు పాపాలు చేయటం వల్ల మనకు వచ్చే మరణ శిక్షను తప్పించడం కోసం ఆయన ధర్మశాస్త్రానికి లోబడి మనల్ని విడుదల చేశాడు. ఈ వరం ఎక్కడన్నా ఉందా? హల్లెలూయా. అందుకని యేసు చెప్పన సఖ్యము కాని వరమై అన్నాడు. ఆమె మనం చేసిన తప్పులకి ఆయన భారాన్ని, ఆయన సులువు భారాన్ని మోసుకొని ఆయన సులువు మరణాన్ని పొందాడు. అందుకనే చెప్పన సఖ్యము కాని వరము యేసు ప్రభువారు. ఆమేన్. ఇంకా యేసువారు చెప్పన సింగాని అంటే ఏం చేస్తున్నాడండి? గల్తీలు 5వ అధ్యాయం ప్రారంభించును. యేసువారు ఈ స్వాతంత్రాన్ని గురించి క్రీస్తు మనల్ని స్వతంత్రంగా చేసున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి యొక్క మనం పొందుకున్న వరం ఆయన ద్వారా ఏంటంటే, ఆయన వరం ఎలా అయ్యాడంటే యేసుక్రీస్తు వారు ఏంటండి? స్వాతంత్రం ఇచ్చాడు. హల్లెలూయా. స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్రం ఇచ్చాడు. దేంట్లో స్వేచ్ఛ? పాపం చేయడానికి స్వేచ్ఛ కాదు. పాపము చేత, లోకము చేత దుష్టుని చేతులు పడిపోయి బందీలైపోయినట్టు వారిని. అందుకన్నాడు, ఈ లోకంలో చాలామంది కూడా లోకంలో బందీలు అయిపోతున్నారు. వాటిలోంచి బయటికి కూడా రాలే స్థితి. వాడు సైతానుగాడు బందీలు చేస్తున్నాడు, బానిసత్వం చేస్తున్నాడు, దాసులుగా చేస్తున్నాడు. అలాంటి దాసత్వం నుంచి బయటపడడం చాలా కష్టం. ఒక త్రాగుడు, ఒక విచారమో, లేదా ఒక వ్యసనాలు, ఒక సినిమాను, ఒక షికారు, లోక స్థితులు చాలా ఉంటాయి పనికిరాని. అవన్నిటిలో మనిషి పడిపోతే బందీ అయిపోయి దాంట్లోంచి బయటికి రాలేని స్థితిలో ఇక నా స్వాతంత్రం లేదా? చూడు, బాగా ఫుల్గా తాగాడు అనుకోండి. నేను ఎప్పుడో ఫోటో చూసా. వీడు నేను 31st అని బాగా తాగేసాడు. తెల్లారైతే ఫస్ట్ వీడు తాగేసి ఎక్కడ పడుకున్నాడు? వెళ్ళి కరెంటు తీగల మీద పడుకున్నాడు. బలాచ్చానికి మరి కరెంటు షాక్ కొట్టలేదు ఏంటాడికి. అంటే భవిష్యుడు ఆ కరెంటు పోయినప్పుడు ఎక్కుంటాడు పైకి. అంటే బాగా ముందు ఎక్కువైపోయింది. కాలు మీద కాలేసుకు పడుకున్నాడు మళ్ళీ పైన. అంటే ఆడి మత్తు ఆడికి అర్థం కాని పరిస్థితిలో ఉందన్నమాట. ఇక దీంట్లోంచి ఎవడు బయట తీసుకొస్తాడు? ఆ కరెంట్ షాక్ కొడితే కానీ బయటకు వస్తాడు. ఇలాగ చూసినది. అందుకని మనకైతే వరంగా ముందే ఆ కరెంట్ షాకులు తాలకుండా ముందుగానే యేసువారు వద్దునాయన ఇది కరెక్ట్ కాదని ప్రభువారు ఆ బందీలోంచి విడుదల చేస్తున్నాడు. హల్లెలూయా. అవునండి, ఈ రోజుల్లో అలా తాగేసిన అనుకో రానేస్తారా? రానివ్వరు. లోపల రానివ్వరు. అంటే బయట తోసేస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళలోకి రానివ్వరు, శుభకార్యంలోకి నిలబడనివ్వరు. కుటుంబంలో కూడా అందరూ కూడా అంటే తోసేస్తుంటారు, నిర్లక్ష్యం చేస్తారు, పక్కన పెడతా ఉంటారు. అలాగా లోక రీతులు రకరకాల వ్యభిచారం ఉందనుకోండి, వ్యభిచారం చేసేవాళ్ళు కూడా వాళ్ళు పాపలు చేసి వాళ్ళు ఎందుకులే. ఇక వాళ్ళు స్వతంత్రంగా 10 మందిలో తిరగలేరు. ఆ యొక్క పాపాన్ని వాళ్ళు కప్పించుకోవడానికి కూడా రకరకాలుగా ఇంకా దౌర్జన్యాలకి, ద్వేషాలకి కూడా ఉంటారు వాళ్ళు. ఇక అలాంటి వాళ్ళు ఇంకా అందులో బందీలైపోయి స్వాతంత్రం లేక 10 మందిలో తిరగలేరు. అలాంటి వారికి యేసువారు వరంగా వచ్చాడు. ఎలా వచ్చాడంటే అలాంటి వారితో మాట్లాడి ఇక దాంట్లోంచి బయట తీసుకొచ్చి క్షేమంగా బతికిస్తున్నాడు. హల్లెలూయా. ఇలా యేసువారు వరం మనకి ఎలా అయ్యాడనంటే స్వాతంత్రాన్ని ఇవ్వటానికి వచ్చాడు. హల్లెలూయా. దేంట్లోంచి ఒక ఆమె కుష్ఠవ్యాధి వచ్చింది. ఇక ఎవరిలో 10 మందిలో తిరగలేదు. స్వాతంత్రం ఏది? అందుకేంటంటే ఈ స్వాతంత్రం నుంచి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసున్నాడు. మరలా దాసు మన కాడి కిందికి వెళ్ళకండి అంటాడు. ఈ కుమార్తె ఈ కుష్ఠవ్యాధి ఇంకే 10 మందికి ఎక్కడ తిరుగుతుందండి? కుష్ఠవ్యాధి వస్తే బోళ్ళు ఆస్తి ఉంది, ప్రయోజనం లేదు, స్వాతంత్రం లేదు. యేసువారి దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే బాప్తీని తీసుకోమని స్వాతంత్రం వస్తుంది. ఎప్పుడైతే ఆ కుమార్తె బాప్తీసం తీసుకుని వెళ్ళిపోయి రాగా 4 రోజులకి ఆ కుష్ఠవ్యాధి మాయమైపోయింది. అసలు ఏమైపోయింది తెలియదు. హల్లెలూయా. ఇప్పుడు స్వతంత్రంగా అందరూ తిరుగుతుంది. ఎంత గొప్ప వరం అండి. హల్లెలూయా. ఒక సహోదరికి అయితే పెళ్లి కాని పిల్ల వయసుకు వచ్చింది, పెళ్లి వయసుకు వచ్చేసింది, కానీ ఎవరు కూడా సంబంధాలు రావట్లే. కారణం ఏంటంటే ఒళ్ళంతా దొరకమైనటువంటి మచూచి రోగంలాగా ఆ ఒళ్ళంతా కూడా దొరకని పొక్కులు. ఈ పొక్కులతో ఏ సంబంధం వచ్చినా అసలు ఎలా పెళ్ళి అవుతుంది?
ఎన్నో మందులు వాడింది, ఎన్నో చోట తిరిగింది, స్వతంత్రంగా ఇంట్లోంచి బయటకు కూడా రాలేదు ఆమె. క్రీస్తు వారు వరమై ఉన్నాడు. ప్రార్థనకు వచ్చింది. నాన్నగారు ఎప్పుడు ప్రార్థన చేశారు, అమ్మ బాప్తీసం తీసుకో, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడును. ఎప్పుడైతే బాప్తీసం తీసుకొని వెలుపల రాగా 4 రోజుల తర్వాత ఆ మచ్చుకుచ్చుకుంత రాలిపోయిందండి, స్వస్థం వచ్చేసింది, స్వాతంత్రం వచ్చింది, 10 మందిలో హ్యాపీగా తిరిగేస్తుంది. హల్లెలూయా. వరం అండి యేసు వారు. ఎలాంటి వరం అంటే చెప్పన శక్యము కానీ వరమైనది. ఒక మాట సన్నగా ఉండోడు, కారణం ఏంటంటే టీబీ వ్యాధి. దగ్గితే ఏమైందో తెలియదు, 10 మందిలోకి వెళ్ళలేడు, స్వాతంత్రం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే స్వాతంత్రం లేకోకుండా ఎంతోమంది బతుకుతూ ఉన్నారు. నిజంగా ప్రభు తిరిగి వచ్చిన ప్రార్థనకు వచ్చినప్పుడు ఆ కుమారుడికి ఆ టీబీ వ్యాధి తీసాడు, పూర్ణ స్వస్థ వచ్చేసింది, 10 మందిలో హ్యాపీగా దర్జాగా బలంగా తిరుగుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎంత గొప్ప వరం అండి యేసు వారు. హల్లెలూయా. అందుకన్నాడు చెప్పశక్యము కానీ వరము ఆయనే. యేసే. అసలు ఎన్ని రకాలుగా చెప్పవచ్చు. ఈ విజయవాడలోనే సాయి అనేటువంటి కుర్రోడు ఉంటాడు, బహు భయంకరమైన వ్యసనాలు కలిగిన వాడు, లోకంలో బాగా తిరిగేసాడు, ఎంజాయ్ చేశాడు, ఇతనికి తిరుగు లేదు. అంటే లోక రీతిగా అంత భయంకరవాడు, పోలీసులను ఎదిరిస్తాడు, అందరిని ఎదిరిస్తాడు. ఇప్పుడు ఇతన్ని స్వతంత్రంగా హ్యాపీగా 10 మందిని కూడా తిరగలేడు. ఎంతసేపు ఆ చెట్ల కింద పొట్ల కింద అక్కడిక్కడ, ఇంటికి వచ్చినా కానీ ఉండలేడు, ఇంట్లో కూడా ఉండనివ్వరు, సమాజంలో తిరగనివ్వరు, స్వాతంత్రం లేదు. యేసు వారి దగ్గరికి తెలుసుకున్న నిదానంగా ప్రభు యొక్క మాటలు అతను చూలబండి ప్రార్థన చేయటం మొదలెట్టాడు. క్రీస్తు వారు అతనికి ఉన్న వ్యసనాలన్నీ తీసేసాడు. హల్లెలూయా. పోలీసులు కానీ, మనుషులు కానీ, తల్లిదండ్రులు కానీ, ఇరుపరి వారు కానీ ఎవరు కూడా అతను స్వాతంత్రం ఇవ్వలేని స్థితి. అతను అనుకున్నాడు, అతను నేను మారాలి అనుకునేవాడు అండి ఎప్పటికప్పుడు. కానీ అవి విడిచిపెట్టే కాదు, ఆ దుశ్శక్తి విడిచిపెట్టే కాదు, ఆ యొక్క వ్యసనాలు కూడా రా పీకేస్తుంది. బాడీకి ఏదైనా అలవాటు చేసామంటే ఈ బాడీ ఏం చేస్తుందంటే మళ్ళీ 1 గంట తర్వాత అది కావాలి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ బాడీకి అది అలా అలవాటైపోద్ది. మీరు కూడా చూడండి, టీ తాగటం అలవాటు చేసుకున్నాను అనుకో, రోజు పొద్దున సాయంత్రం, ఇక ఆ టైంకి అది టీ తాగంది ఒప్పుకోదు బాడీ. తలకాయ నొప్పి, ఒళ్ళు నొప్పులు, బద్ధకం ఏదో ఒకటి వచ్చేస్తుంది. అదే కొన్ని రోజుల తర్వాత దాన్ని బ్లాక్ చేసేసి ఏమైనా సరే పట్టుదలకు బలంగా నిలబడారు అనుకో, ఇక మళ్ళీ బాడీ అడగదిక, ఆ తలనొప్పి కూడా ఇటు పోయింది తెలియదు. అలాగే ఎందుకంటాడు, మీరు దేనికి లోబడతారో దానికే మీరు దాసులైపోతున్నారు అంటాడు. మరి దీని నుంచి ఎలా బయటపడాలి అని అంటే ఆ టైము, ఆ 5 రోజులు, 10 రోజులు, నెల రోజులు ఆ నిగ్రహించుకొని దాని జోలికి వెళ్లకుండా ఉండగలిగానంటే అది మనిషి వల్ల జరిగేది కాదు. అది మనిషి నీకు నీవుగా దాన్ని ఆపుకోవాలంటే అవ్వదు. అది యేసువారు ఉంటేనే దాని మీదకి ఆ మనసు వెళ్ళదు. మా నాన్నగారు విపరీతంగా సిగరెట్లు లేకపోండి, గంటకు ఒక అగ్గి పెట్టి సిగరెట్ పెట్టి లేచిపోయేది. లోపల పేగులు కూడా బెజ్జాలు పెడిపోయి చచ్చిపోయిస్తే యేసువారు తిరిగి వచ్చి ప్రార్థన చేస్తే ప్రభు బతికించాడు. కానీ సిగరెట్ అగ్గిపెట్టి పాటల ఇది మాత్రం తాగుతున్నాడు. విశ్వాసగా సంవత్సరం అయింది. నాన్నగారికి బాధ వేసింది, చచ్చి ఏంటి నా దగ్గర కంపు చూసేవాళ్ళకి విశ్వాసి ఇలాగ ఉన్నాడు ఏంటని అనుకుంటున్నారని చెప్పి బాధ కలిగి ప్రభు దగ్గర ఒక రోజు పట్టుదల కలిగి అడగాలి దేవుణ్ణి. ఎందుకంటే మానేద్దాం వరకు ఉన్నాడు, మానేపోతున్నాడు. ఒక ఆయన అడిగి, ఏంటయ్యా నువ్వు సిగరెట్ మానేయట్లేదు, అక్కడ కనపడ్డావు సిగరెట్ తాగుతాను అడిగా. అయ్యారు ఏదన్నా మానొచ్చు కానీ సిగరెట్ మానలేము అయ్యారు, మానలేవని నన్ను చెబుతావు ఎందుకు మళ్ళీ మానలేమయ్యారు, ఎందుకు మానలేవన్నా అంటే అంటాడు కదా, దాంట్లో ఏదో ఉందంట, దాంట్లో ఏదో ఒకటి ఉందంట, ఏదో పదార్థం, ఆ పదార్థం అంట మనిషిని అంట పీకేస్తుందంట, రా తాగు అని. అందుకని దానికి అలవాటు పడకూడదు, దగ్గర అలవాటు పడ్డాం, ఇక దాంట్లోంచి బయట రాలేను అంటున్నాడండి. నన్ను కాదయ్యా, దేవుణ్ణి అడిగితే ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. ఆ ప్రభు దగ్గర కూర్చో. మా నాన్నగారు అలాగే ఏం చేశాడు, లాభం లేదు, ఇది నేను మానలేకపోతున్నా, ఇది చెప్పన శక్యము కానీ మహిమాయుక్తమైన సంఘటనలు ఇవి నిజంగా ఎలాంటి చెప్పుకోవాలంటే. అందుకని యేసువారు మనకు ఎలాంటి వారంటే వరమై ఉన్నాడు. కొన్ని కోట్ల జనాభా ఇలాగ బానిసలైపోతే అలాంటి వారు ప్రభు తిరిగి వచ్చి, ప్రభా ఇది నేను మానలేకపోతున్నాను ప్రభా అని ఏడిస్తే వెంటనే యేసువారు మా నాన్నగారు ఆ సిగరెట్ పెట్టి అగ్గిపెట్టి పక్కన పెట్టుకొని మోకరించి ప్రార్థన చేశాడంట, ప్రభా నాకు ఈ సిగరెట్ పెట్టి అగ్గిపెట్టి పెంచి తీసేయి, ఈ సిగరెట్ పెంచి తీసేయి, సిగరెట్ మీద మనసు తీసే ముందు మనకు రావాలా, అది వదిలించుకోవాలి, ఇది వద్దు, ఇది చండాలం, ఇది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అని మనకి ఆ యొక్క మనస్సు అనేది. అందుకంటే ఎవడైనా క్రీస్తునందు ఉంటే వాడి నూతన సృష్టి, మనకు అనిపించాలి ఇది మానేయాలి, ఈ చండాలం వద్దు అని ఎప్పుడైతే అనిపించినప్పుడే దేవుడు కూడా నీ పట్ల కార్యం చేస్తూ నువ్వు కూడా రోషం కలిగి అడుగుతావు.
ఈయనగా మా నాన్నగారికి ఇచ్చి ఈ దుడ్డు నాకొద్దు అని పట్టుబట్టాడు. దేవుని ఎదురుగా పెట్టుకొని ప్రార్థన చేయటం అంటాడు, మొదలెట్టాడు. చేయగా కొన్ని రోజులకే ప్రభు అన్నాడంట, ఇక నువ్వు సిగరెట్ కాల్చవు అన్నాడంట. ఆమె వాగ్దానం వచ్చేసింది. ఆయన ఆ రోజు ఆపేసుకొని ఆ పక్కన పెట్టుకొని మోకరించి ప్రార్థన చేసినాడు. వీటిని మర్చిపోయాడు అంటే కనపడాలి ఆయనకి, మా నాన్నగారికి. సాపు తులుపుకొని వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళకపోతే సిగరెట్ పెట్టి ఎక్కడ పడిపోయింది, ఎక్కడో పడిపోయింది. అంతే 66 సంవత్సరాల వరకు కూడా ఆయనకి సిగరెట్ గుర్తులాలా. హాలెలూయా. ఇప్పుడు ఇది చెప్పనసక్యం గారి మహిమాయుక్తం కాదండి, ఇది ఎంత గొప్ప వరం అండి. అలా తాగితే నిన్నే మన ఒక సహోదరుడు చెప్తున్నాను, ఎన్నోసార్లు చెప్పా, ఉద్దయ తాగొద్దా తాగుతానే ఉండేవాడు. నా ముందు అట్టగానే ఎగిరేవాడు. ఏమైంది, ఈ రోజున చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. లోపల మొన్న అనుకోకుండా పడిపోయాడు. అందరూ కొత్త సంవత్సరం హ్యాపీగా ఉంటే ఆ కుమారుడు కుటుంబం అంతా కూడా ఆ ఒక్క ఆయన్ని బట్టి అంత బాధాకర విషయం. తీసుకెళ్ళిపోయి ఆ పడిపోతే నీరసం వచ్చేసి కడుపులు నొప్పి మేటలు తట్టుకోలేకపోతుంది. హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ తీస్తూ లోపల అన్నీ పాడైపోయానంట. తాగి అన్నీ పాడైపోయినాయి. ఇతను బతకడం కష్టం అంటే మళ్ళీ కూర్చొని మేము అందరూ ప్రార్థన చేస్తే ఈ రోజున బాగున్నారని పొద్దున్న వాళ్ళ ఆవిడ గారు ఫోన్ చేసి చెప్తుంది. హల్లెలూయా. ఎంత మంచివారం అండి. ఇప్పుడైనా మారాలి కదా అలాంటి స్థుతులు. అలా ఎన్నిసార్లు బతికిచ్చాడండి యేసువారు కుమారుడు. మా నాన్నగారు ఒక్కసారి బతికించినందుకు ఇక మళ్ళీ ఆడి జోలికి అలానే వెళ్ళాలి. హల్లెలూయా. ప్రియులారా, ఇది ఒక వరం అండి యేసువారు. ఎందుకంటే ఇలాగ ఎంతోమంది బానిసలైపోతున్నారు లోకం. చూడండి, మన సినిమాకి వెళ్ళారు, ఆ భార్య భర్త పిల్లలు సినిమా మీద చూడండి ఎంత వ్యామోహం. ఆ వ్యామోహం వెళ్ళి ప్రాణాలనే కోల్పోయారు బాబు. ఆ యొక్క కుమార్తె ప్రాణం కోల్పోయింది. ఆ యొక్క భర్త ఏడుస్తూ దుఃఖపడుతున్నాడు. ఇలాగ అందుకని లోకంలో ఇలాంటి స్థితులు కలుగుతున్నాయి. అయితే యేసు వారు మనల్ని రక్షిస్తూ బ్రతికిస్తూ సహాయం చేస్తున్నాడని ఇది ఒక గొప్ప వరమైనది. ఆమె ఇంకా నెక్స్ట్ వెళ్తే యేసు వారు వరం ఎలాగేడు, ఏమిటి ఆయన ద్వారా మనం జరిగే మేలు అంటే యోహాను సువార్త 16:7. యోహాను సువార్త 16:7 ఏమన్నా చూద్దాం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, వెళ్ళిపోటు వలన మీకు ప్రయోజనకరము, వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. హల్లెలూయా. ఎవరైనా సరే చచ్చిపోవాలని కోరుకుంటారా? మీరు చెప్పండి, ఎవరైనా చచ్చిపోవాలని కోరుకుంటారా? ఇంకా ఎవరు మాట్లాడతలేదు అంటే ఎవరికైనా చచ్చిపోవాలని అనిపిస్తుందండి. కొత్త సంవత్సరం ఎవరు అట్లా అనుకోకండి. ఆమేన్. హల్లెలూయా. అందరూ ప్రభా బతకాలి అనండి. మేము బ్రతకాలయా? ఎవరి కోసం? ప్రభు కొరకు బతకాలని మనసు కలిగి ఉండాలి. అలే నేను బతకాలి యేసయ్యా, నీ కొరకు నేను జీవిస్తాను యేసయ్యా, నీ సాక్షిగా బ్రతుకుతాను ప్రభా. చాలామంది అంటలా ప్రభు కోసం సాక్షిగా బతుతానంటే హ్యాపీగా బతికిస్తాడండి ఆయన. హల్లెలూయా. నువ్వు వాళ్ళ కోసం బతుతాను వీళ్ళ కోసం బతుతానంటే కష్టమే. యేసువారి కోసం బతుకుతాను అనుకో, ఖచ్చితంగా యేసు నేను బతికిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. చెప్పండి, మరి ఆయన మనకు వరం కాదా? చాలామంది ఇంకా బతకాలని ఎవరైనా కోరుకుంటారు. 100 ఏళ్ళ ఆయుష్ ఇంకా బాగుండని అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. 84, 80, 90, 90కి వచ్చేసిన తర్వాత ఇంకేంటిలే అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారంటారా? ఉండరు. ఇంకా బతకాలని కోరుకుంటారు. ఎవరో మా అమ్మగారు 104 సంవత్సరాలు బతికిందంట. ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆ పుట్టినరోజుకి ఎంత గ్రాండ్గా వాళ్ళ అబ్బాయి చేశాడు. వాళ్ళ అబ్బాయికి 95 సంవత్సరాలు. అది 90 అంత వచ్చింది వాళ్ళ అబ్బాయికి. ఆ 90 అంటే గ్రేట్ కదండి అసలు. వాళ్ళ అమ్మ 104 సంవత్సరాలు అయితే ఆమెకి చేస్తున్నాడండి. ఏది సంతోషంగా పుట్టినరోజు చేస్తున్నారు. అందరూ కలిశారు అక్కడ. ఆమెని మిగతా వాళ్ళు అన్నారు, అమ్మా ఇంకా దీర్ఘాయుష్మాన్ భవ అంటున్నారండి. ఆమె నవ్వుకుంటుందండి. అంటే ఇంకా 104 దాటిపోయి ఇంకా బతకాలని చాలా మనిషికి ఎవరికైనా సరే అలాంటి ఆశ మంచిదే. కానీ యేసువారు 33.5 సంవత్సరాల యుక్త వయసులో మనందరి కోసం పరలోకం వెళ్ళిపోతానండి, చనిపోతాను, తిరిగి బతికి మళ్ళా పరలోకంలోకి వెళ్ళిపోతాను అని అన్నాడండి. బతికి 10 మంది రాలా. మన ఎవరో ఒక ఆయన చచ్చిపోతే తీసుకెళ్తున్నారంట. తీసుకెళ్ళిపోయారు, అయిపోయింది, అందరూ ఎడుతున్నారు. తీసుకెళ్ళిపోయి అక్కడ కట్టెలు పెట్టేశారు, నిప్పంటిచ్చారు, అంతే సెక్కలు వేసాడండి. ఆ సెక దగ్గర కానీ లేచారు, అందరు పరుగు లేచే చూరే ఏంట్రా కాల్చేస్తున్నాను పరిగెత్తుకొచ్చాడంట. ఇక ఆయన ఎట్టగొట్ట మళ్ళీ దగ్గరికి వెళ్ళి
ఎట్టకొడు చూసి ఆ నిప్పులు ఆరిపేసి ఎట్టకొడు లాక్కొచ్చి ఇంటి కూర్చోబెడితే నాకు కోమలోకి వెళ్ళిపోయాను, సెక దగ్గరగా లేచాను. అంటే చచ్చిపోయిన వాడికి ఎప్పటికైనా సరే కొద్దిసేపు అంటే తెలియతారేమో పోనీ. మరి ఇప్పుడు లేచిన ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఇంట్లోకి వెళ్ళి శుభ్రంగా వాళ్ళు పెట్టిన విందులన్నీ ఆరగిస్తున్నాడు. వచ్చిన వాళ్ళందరూ చూస్తుంటే అట్టిపళ్ళు ఎత్తుంటే చక్కగా తింటున్నాడు. మళ్ళీ ఇంకొక కొంతకాలం బతకాలని అతని ఆశ భూమి మీద బతికిన తర్వాత. మరి యేసువారు అయితే అలాగున్నాడండి. బతికిన తర్వాత ఈ భూమి మీద ఉండిపోలేదు. ఆయన మనందరి కోసం పైకి వెళ్ళి పరలోకానికి వెళ్ళిపోయి అంటున్నాడు, మీ కొరకు నేను ఒక ఆదరణకర్తను పంపిస్తానయ్యా అన్నాడు. హల్లెలూయా! ఎంత గొప్పవారు అండి. హల్లెలూయా! ఆయన బతకటం, బతికిన తర్వాత మళ్ళా పరలోకానికి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి మీకోసం నేను ఒక ఆదరణకర్త పంపిస్తాను, ధైర్యంగా ఉండండి అని చెప్పి వెళ్ళాడు. హల్లెలూయా! గొప్ప వరం అండి ఆయన మనకి, గొప్ప వరం. ఇక్కడ మనం గమనిస్తే ఇంకా యేసువారు యోహాను సువార్త 1:16 16-17 వచ్చింది. యేసువారు వరమే ఎలాగవుతున్నాడు, ఎలాంటి వరం ఆయన ద్వారా ఏం జరుగుతుంది ఏమండి? ఏది? యోహాను సువార్త 1:16 చదవండి. ఆయన పరిపూర్ణతలో ఉండి మనమందరమును కృప వెంబడి కృప పొందితిమి. ఆమేన్. హల్లెలూయా! యేసు ప్రభువు వారి యొక్క ద్వారా మనందరికి ఏం కలిగిందంట? కృప వెంబడి కృప. అంటే ఈ సాల్లవయా అనే దేవుడు కాదు. మళ్ళా ఇంకో కృప అంటే ఇంకొద్దిగా అంటే మళ్ళీ లడ్డు కావాలని ఆయన లడ్డుయే అని అంటారు. కానీ యేసువారు ఇచ్చే లడ్డూలు అయితే చాలా పవర్ఫుల్ అనమాట. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు చాలా కృప, చాలా గొప్ప. హల్లెలూయా! ఇంతటితో సాల్లే అనే దేవుడు కాదు. ఇంకా కృపలు, ఆశీర్వాదములు, రక్షణ, పాపక్షమలు ఇంకా సమృద్ధిగా ఇచ్చే దేవుడు. కాబట్టి మంచి వరమా కాదా ఆయన వరం అండి. హల్లెలూయా! అంటారు చాలామంది, ఇదిగో మా అబ్బాయి పుట్టాడండి, అదే మా అమ్మాయి పుట్టిందండి, అదే మా ఆవిడ్ని పెళ్లి చేసుకున్నానండి, అదే మా ఆయన్ని పెళ్లి చేసుకున్నానండి, ఇదిగో ఇలాగా వీళ్ళ ద్వారా నాకు కలిసి వచ్చిందండి, వీళ్ళ ద్వారా నాకు వచ్చిందండి చెప్పుకుంటారు. ఏంటంటే వాళ్ళకి ఆ కలిసి వచ్చేది ఎవరికంటే అక్కడ మట్టుకే, ఇంకా బయట వాళ్ళకి ఎవరికి కలిసి వస్తుందా? కానీ యేసువారు కలిసి వచ్చేది ఎవరికంటే సృష్టి యావత్తు కలిసి వచ్చే దేవుడు. హల్లెలూయా! సృష్టి యావత్తు కలిసి వచ్చే దేవుడు. ఆమేన్. అందుకనే ఆయన గొప్ప వరమై ఉన్నాడు. హల్లెలూయా! ఒక ఇంటికో పరిమిత అయ్యే దేవుడు కాదు, అందరికీ ఆయన ఉపకారి. అందుకని చెప్పనశక్యము కానీ వరం ఆయన. ఎలాంటి వరం అంటే కృప వెంబడి కృప. అంటే ఒక దాని తర్వాత ఒకటో దాని తర్వాత ఇస్తూనే ఉంటాడు ఆశీర్వాదాలు. హల్లెలూయా! నెక్స్ట్ అది యోహాను సువార్త 1:17 1:17. ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహించబడింది, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగింది. హల్లెలూయా! వరం ఎలా అయ్యాడు అనంటే కృప సత్యము యేసు ప్రభు వారి ద్వారా కలిగింది. కృపయు సత్యము యేసు ద్వారా కలిగెన్, పొందగా వేగమే రారము. కృపయు సత్యము యేసు ద్వారా. హల్లెలూయా! కృపను పొందగా వేగమే రారము. అపరిమిత కృప నుండి నీవు, అపరిమిత కృప నుండి నీవు, కృప వెంబడి కృప పొందిద. కృప సత్యం. యేసువారి ద్వారా ఏం కలిగింది మనకి? కృపయు సత్యం. నెక్స్ట్ యేసువారి ద్వారా యోహాను సువార్త 3:16 చెప్పనశక్యంగా అని. యోహాను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు కూడా నిత్యజీవం పొందేస్తాడు. ఆమేన్. యేసుక్రీస్తు వారు మనకిచ్చిన వరం ఏంటంటే నిత్యజీవం. ఎలా వస్తుంది నిత్యజీవం? బతుకు, పరలోకం, నిత్యం బతకడం, హ్యాపీగా బతకడం. రోగం వస్తే లేదా బలహీనతలు వస్తే, చచ్చిపోయే పరిస్థితి అయితే హాస్పిటల్కి వెళ్ళి 1,00,000 వదిలించుకోవాలి, అది ఒక 50 వదిలించుకున్నప్పుడు బతికి అన్న బయటకు వస్తాం. మరి యేసువారి ద్వారా ఎలాగా? యేసువారి ద్వారా నిత్యజీవం ఎలాగా? యేసువారి ద్వారా బ్రతికి ఎలా వస్తుంది చెప్పండి మీరు? అక్కడే ఉంది పాయింట్. ఆయన ఎందు విశ్వాసం ఉంచితే చాలు. ఆమేన్. యేసుక్రీస్తు ఏం పెట్టుకోవాలి మనం? విశ్వాసం పెట్టుకుని చాలండి. ఫ్రీ విశ్వాసం ఎక్కడి నుంచి రావాలా? మార్కెట్కి వెళ్ళి 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకోవాలా? విశ్వాసం మన గుండెలోనే ఉంది.
ఆ గుండెలోంచి వస్తే చాలు యేసువారి మీద ప్రేమ. ఎంత గొప్ప వరం మనకి కావాలి అని అంటే ఫైనల్గా ఏంటి తెలుసా? యేసుక్రీస్తుంది విశ్వాసం ఇస్తే చాలు. ఆమేన్. ఆయన నమ్మితే చాలు. ఆయన లోకరక్షకుడు, రక్షకుడు, నిజమైన దేవుడు, నిజ రక్షకుడు, ఆయన తప్ప మరి వేరే దేవుడు లేడు అని ఆయన్ని విశ్వసించి నువ్వు దేవుని కుమారుడవయ్యా, దేవుడు అయ్యా, నువ్వే ప్రభా, నువ్వే రక్షించేవాడు, పాపలను రక్షించేవాడు, మృత్యుంజయుడైన దేవుడు అని విశ్వసించి ఆయన్ని హృదయంలో ఆయన ప్రతిష్ఠించుకొని ప్రభు మీద నమ్మకం పెట్టుకుంటే ఈ వరాలన్నీ నీకే కలుగును. ఆమేన్. సింపుల్. దీన్ని కూడా చాలామంది బాధ కలిగేసి ఆ ప్రభు యొక్క వరాలను కోల్పోతున్నట్టు వారుండి దుఃఖపడుతూ బాధపడుతూ ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రియులరా, చాలా ఉచితం. అందుకంటే యేసు అన్నాడు, ఆయన రాజ్యము చాలా తేలిక, ఆయన భారము చాలా సులువు, తేలిక. చాలామంది ఏదో ఎక్కడెక్కడ ప్రయాసపడి లక్షలు పోస్తున్నారు. యేసుది నీ హృదయం ఒకటి ఇస్తే చాలు. ఈ హృదయంతో ప్రభు మీద విశ్వాసం పెట్టుకుని చాలు. ఆయన గొప్ప వరమే అన్నాడు నీకు. ఆ వరాలని కూడా సమృద్ధిగా నీకు కలుగు చేయను. ఆమేన్. ఇవన్నీ కలగాలంటే విశ్వాసం ఉండాలి. నెక్స్ట్ ఫైనల్గా ఒక్క మాట, లూకాసు వార్త 9వ అధ్యాయం 59, 60 వచనం చదవండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 59 వచనం 60 వచనం చదువుదాం. ఆయన మరొకరితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టుకుని వస్తాను, సెలవు ఇమ్మని అడిగాడు. అందుకే ఆయన అంటున్నాడు, మృతులను పాతి పెట్టుకుంటారు, నీవు వెళ్ళి దేవుని రాజ్యంను ప్రకటించు. ఆమేన్. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు మీ అందరికీ కూడా యేసువారి యొక్క వరాలు వచ్చినాయా? యేసువారి ఎందు విశ్వాసం ఉంచారా? మరి విశ్వాసం ఉంచారు. గత 2024 సంవత్సరం అంతా కూడా యేసువారు మనకి ఎప్పుడు కూడా ముందు వెనక పైన కాదులు ఇచ్చి క్షేమంగా 2025లో ప్రవేశం చేశారు కదండి. ప్రవేశం చేసినంత ఫస్ట్గా కొత్త సంవత్సరంలో ఈ నెలలో మొదటిగా మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన రాజ్యం గురించి ప్రకటన చేయాలి. ఆమేన్. ప్రభుని గురించి ప్రకటించాలి. గత సంవత్సరం యేసు నన్ను ఎంతగానో బాగు చేశాడు, స్వస్థపరిచాడు, ఆయన వరాలు ఇచ్చాడు, బాగు చేశాడు. ఈ కొత్త సంవత్సరంలో ఎప్పుడైనా కనీసం మన సాక్ష్యం అని చెప్పారు ఆ సంఘాల్లో? ఫస్ట్ ఒక సాక్ష్యం, ప్రభు నన్ను బతికిచ్చాడు, సహాయం చేశాడు చెప్పాలని. అలాగే నీ మొదటి నెలంతా కూడా ప్రభుని గురించి ఎవరి దగ్గర నేను సాక్ష్యం చెప్పండి. అది అంటున్నాడు, అది చేస్తా, ఇది చేస్తా, అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తా, ఈ కాదు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే మొదట నీవు ఆయన రాజ్యముని గురించి ప్రకటన చేయి. ఆమేన్. ప్రభు నా చేసిన మేలు గురించి ప్రకటించి ఫస్ట్ రోమా 1 అధ్యాయం 8 వచ్చిన చూద్దాం. రోమి రాసిన 1 అధ్యాయం 8 వచ్చిన. కొత్త సంవత్సరంలో మరి ప్రభు వారు మనకి ఇన్ని వరాలు ఇచ్చాడు. మీ విశ్వాసమును సర్వలోకమునకు ప్రచురము చేయండి. ఆమేన్. మన అవిశ్వాసాన్ని కాదు, విశ్వాసాన్ని ఏం చేయాలంటే సర్వలోకానికి ప్రచారం చేయాలి. ఆమేన్. మన సునీల్ కుమార్ గారు నిజంగా సర్వలోకాన్ని ప్రచారం చేయండి మీ విశ్వాసాన్ని. నిజమే, గత సంవత్సరాల్లో ఆయన చాలా ఇబ్బందులు పడే టైంలో ఛార్జెస్ కూడా డబ్బులు లేకపోయినా, ఆ బండి ఆయిల్కి డబ్బులు లేకపోయినా ఏదో రీతిగా సమకూర్చుకొని, అయ్యా నేను ఎక్కడికైనా వస్తాను, ఎక్కడ మీటింగ్ జరిగినా అక్కడ నన్ను కాస్త నాకు తెలియజేయండి అని అంటే తెలియచేసినప్పుడు ప్రతి కూటానికి కూడా వచ్చేసి ఆఖరి రోజు రాత్రి ఖచ్చితంగా తన రక్షణ సాక్షి వినిపించాడు. కొంచెం ఆ కుమారుడికి కలిగిన దాన్ని బట్టి అయినా సరే ఈరోజున దేవుడు మనకి ఎన్ని ఇస్తున్నాడు, ఎంత సహాయం చేస్తున్నాడు, ఎంత ఆశ్రయిస్తున్నాడు. ఆ కుమారుడు అద్దీంట్లో ఉంటూ కూడా ప్రభువుని ఎంతగానో కనపరుస్తున్నాడు. హల్లెలూయా. అందుచేత దేవుడు ఆ కుమారుడిని నిజంగా సర్వలోకంలోకి వెళ్ళి ప్రభుని గురించి ఒక దౌర్జన్యలే కాదండి, విశ్వాసి కూడా అనేక చోట్ల సాక్ష్యాలు చెప్పాలండి. అలా చెప్పుడు ద్వారా దేవుడు ఈ రోజున ఆ కుమారుడికి అనేకమైన వరములు ఇచ్చి క్షేమంగా ఆస్వాదకరంగా ఆయుర్వేదం నడిపిస్తున్నాడు. హల్లెలూయా. మొదట మనం చేయాల్సింది ప్రభుని గురించి అనేక చోట్లకి వెళ్ళి సాక్ష్యం చెప్పాలి, ప్రభుని కనపరచాలి. ఎందుకంటే సాక్ష్యమే మంచిది. పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున్న పైన కలదు. ఏమన్నాడు ఇక్కడ? అళ్ళట్టపోతే ఇళ్ళట్టపోతే అనుకోకూడదు. మరి మన ప్రభువారు మనల్ని రక్షించాడు, మనకి ఇన్ని వరాలు ఇచ్చాడు. ఈ వరం ఎలా వచ్చింది, దీనికి వీరికి ఎలా వచ్చింది, ఆ విషయం తెలియజేయాలి. పల్లెటి వారు అలాగనే పట్టణస్థులు ప్రతి ఒక్కరు కూడా తెలియచేయాలి. ఆ ప్రకారంగా తెలియజేసే మనసాక్షి కలిగినప్పుడు ప్రభువారే మనకు వరం అన్నాడు. కాబట్టి ఆయన దగ్గర ఏ వరం ఉన్నాయి అసలు ఒకటారా? ఆయన నిలువెల్ల వరాలే. ఆ వరములన్నీ కూడా మనకు సమృద్ధిగా కలిగారు. అందుకని అంటాడు ఆ పెద్ద కుమారుడితో, నావన్నీ నీవే. అంటే ఆయన దగ్గర ఏమున్నాయి? సమస్తం ఉన్నాయి.
ఆయన సమస్తం కలిగి ఉన్న దేవుడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. హల్లెలూయా. ప్రియులారా, మరి ఈ కొత్త సంవత్సరంలో మనం ఎప్పటికప్పుడు గత సంవత్సరాల్లో యేసు మనకి ఏమేమి మేలు చేశాడు, ఆ మేలులను ఎత్తి ప్రభువును స్తుతిస్తూ గణపరుస్తూ అనేక చోట్ల సాక్షిగా మనం సాక్ష్యం చెప్పే రీతిగా మనం జీవించినప్పుడు ఖచ్చితంగా ప్రభువారు మన గణపరిచి ఆశ్రయిస్తాడు. అయ్యగారు మీరు మైక్ ఎవరు అయ్యగారు, మైక్ ఇస్తే మేము బ్రహ్మాండంగా సాక్ష్యాలు చెబుతాం అయ్యగారు అనుకునేవాళ్ళు ఉన్నారు. నేను ఒక మాట చెప్పిన అవసరంలా, నువ్వు మైక్ తీసుకొని ఆ యొక్క సమయంలో ఒక సమయం ఉన్నా లేకపోయినా ఆ సమయం లేదు కాబట్టి నాకు ఇవ్వలేదు కాబట్టి నేను ఏం చెప్పగలను అనేది అవసరంలా. నువ్వు బండి వేసుకొని లేకపోతే కారు వేసుకొని లేకపోతే నువ్వు ఒక బస్సు మీద వస్తున్నావు, అక్కడ వస్తున్నావు అని అంటే అక్కడ దీని వస్తున్నావు, బాబు ఎవరు బాబు గంట వేసుకొని వస్తున్నావు, ఎవరు బాబు అని అంటే మాది విజయవాడ మొగలరాజపురం అండి, శాలిమరేశ్వర ప్రేరాల పక్కన ఉంటాడండి. ఇటు వెళ్తున్నావు ఏంటి బాబు, ఆ చేతులు అండి బైబిల్ అండి, చాలా సాక్ష్యం. దేనికి వెళ్తున్నామండి, నా దేవుడు చాలా గొప్ప మేలు చేశాడండి. అసలు వాళ్ళు అడగపోయినా సరే ఓహో వీళ్ళందరూ కూడా ప్రభువు మేలు చేయబడిన వారు పలానా కోటానికి వెళ్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వస్తున్నారంటే వీరికి దేవుడు మేలు చేశారు, అందుకని వీరు వస్తున్నారు. మనమే సాక్ష్యం అండి. మనకు కనబడటమే సాక్ష్యం అండి. మన వస్త్రధారణ సాక్ష్యం, మన బైబిల్ సాక్ష్యం, మన యొక్క నడవడిక సాక్ష్యం, మన క్రియల సాక్ష్యం, మన పరిచర్య సాక్ష్యం. అక్కడికి వచ్చి పరిచర్య చేసిన సాక్ష్యమేనండి. అక్కడ వచ్చిన వారిని అయా చక్కగా ఇలాగ ఉండండి, పాటలు పాడండి, చప్పట్లు కొట్టండి, వాక్యం వినండి, ఇలాగ హెచ్చరిక చేసిన సాక్ష్యం అండి. ఇవన్నీ మొదట మనం చేసినప్పుడు ఈ కొత్త సంవత్సరంలో సంవత్సరాది మొదలుకొని సంవత్సరం వరకు కూడా యేసు మనల్ని చల్లగా కాచి కాపాడే దేవుడు. హల్లెలూయా. యేసు రక్తమునకే చిన్న ప్రార్థించండి అందరూ కూడా కలిసి. ప్రభు యేసయ్యా, గత సంవత్సరం దిగిదిగా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడు, ఈ నూతన సంవత్సరం కూడా ఇంకా మమ్మల్ని కాచి కాపాడండి ఆయన వచ్చిన ప్రార్థించండి దయచేసి. హల్లెలూయా. అన్నారు యేసువారు. అలాంటి యేసయ్య మనకి ఈ లోకంలో మన కోసం వచ్చి ఉండగా నా బ్రతికే నా జీవితం ఏంటని భయపడుతున్నావా, బాధపడుతున్నావా? ఇప్పుడే యేసు ఉంది విశ్వాసం ఉంచు. యేసు ప్రభువారెందు నిలబడు, స్థిరపడు. చెప్పనశక్యము కానీ మహిమాయుక్తమైనటువంటి కృపలు, ఆదరణ, ఆస్వాదన ఇంకా నీ సమృద్ధిగా కలుగు. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి. ఈ లోకంలో అప్పుడు నీకు అవన్నీ కూడా అందించబడదు. మొదటిగా క్రీస్తు సైన సంవత్సరంలో, నూతన సంవత్సరంలో చున్నావా, ప్రభువును స్తుతిస్తున్నావా, ఆరాధిస్తున్నావా? మొదటిగా నీ గృహంలో ఆరాధన పెడుతున్నావా? దేవుణ్ణి కనపరుస్తున్నావా, మహింపరుస్తున్నావా? మొట్టమొదటి ఆయన రాజ్య నీతిని వెతికితే ఈ మొదటి రోజుల్లో, సంవత్సరంలో మొదటి రోజుల్లో ప్రభువును స్తుతించి కనపరచగలిగితే, ఆయన రాజ్యాన్ని, నీతిని, సాక్ష్యమును వెతికితే తప్పనిసరిగా ఈ లోకంలో నీకేం కావాలో అవన్నీ కూడా ఆయన అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. కృపామేడు ప్రేమ గల్లేవా, నీ పాదాలు స్తుతులయ, స్తోత్రము, స్తోత్రమయ, స్తుతులయ, స్తుతులయ, స్తోత్రమయ, స్తోత్రమయ. ఈ రాత్రి మాత్రమే సునీల్ కుమారి గారిని దీవించా, వారి ఫ్యామిలీని దీవించా, వారి పట్ల మేలు దయచి, కృప దయచి. సంవత్సరంలో మొదటి రోజున ప్రభా నా కుమారుడు కూటమిని ఏర్పాటు చేస్తున్నారు. మొట్టమొదట ఆయన రాజ్యము, నీతిని వెతకమన్నావు. మొట్టమొదటి సంవత్సరంలో ప్రభా మొదటిగా కుమారుడు ఏర్పాటు చేసుకున్నావు. ఈ కూటమి నిన్ను కనపరిచి మహింపరిచి ఉండగా బిడ్డను దీవించి ఆశీర్వదించి ఆ కుమారుడికి ఏవైతే కావాల్సినో వాటిని కూడా సమృద్ధిగా మీరు ఇస్తుంది. మరి సహాయం, శక్తి దయచేయండి, బలం దయచేయండి. ఇక్కడ మాకు నుంచి బిడ్డలను కూడా దీవించండి. ఇదండి ఈ మొదటి రోజు ప్రభా ఇదిగో నిన్ను కనపరిచి మహింపరుస్తున్నా. ఇదిగో తండ్రి వారి పనులు అక్కడ పెట్టుకొని పరుగున వచ్చి ప్రభా నీ ప్రభా ఈ యొక్క గృహంలో ఉండి నిన్ను కనపరిచి మహింపరుస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ వాక్యం వినినా ఈ బిడ్డలందరూ కనపరిచి బలపరి సహాయం చేయండి. ఇదిగో తండ్రి మొదటి సమయాల్లో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతరకు సమృద్ధి అనే దీవుల ఆస్వాదం నీ బిడ్డలకు సమృద్ధిగా దయచేయమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధునిగా, మీ రాజ్యం మాకొచ్చునుగా, మీ చిత్తం పరలోకమందు భూమి మీద నెరవేరునుగా. నా నేటి ఆహారం దయచేసి మళ్ళీ ప్రార్థించు, క్షమించు. శోధంతే కాదుష్యం తప్పించు, రాజ్యం, శక్తి, నిరంతరం నీవేనవి. ఆమేన్. మనందరూ లేచిన బడి కీర్తన పరచుండగా దేవునికి ఆశీర్వాదం దయచేసి అందరూ కూడా లేచబడదు.
జయ జయ యేసయ్యా పాపుల రక్షయ ప్రభు నీకే స్తోత్రము స్తోత్రము జయ జయ యేసయ్యా పాపుల రక్షయ పాపి కోసం పరమ పాదమును విడచియు మనిషిగా మా మధ్య నుంటివి పాపి కోసం పరమ పాదమును హల్లెలూయా పాడండి అందరూ కూడా పాడండి మా మధ్య నుండి మంటికి పోయే మనిషిని నీవు మంటికి పోయే మనిషిని నీవు మెంటికి లేచిన మహితాత్ముడు జయ జయ పాపుల రాజయ ప్రభు నీకే స్తోత్రము స్తోత్రము జయ జయ పాపుల రాజయ ఆలయ పండుగ ఘనముగా చేసి నీవే నిత్యము ఆలయమైతే హల్లెలూయా ఘనముగా చేసి నీవే నిత్యము ఆలయమైతే హృదయపు గవేటలో వేపిన దేవుడా హృదయపు గవేటలో వేపిన దేవుడా అందరి కన్నులు వెలిగించును జయ జయ పాపుల రక్షయ ప్రభు నీకే స్తోత్రము స్తోత్రము జయ జయ నిలవైన వారిలో గలిలయ స్త్రీలతో గోపది అయినా జన సమూహము నిలవైన వారిలో హల్లెలూయా యేసు రక్తం జన సమూహము నిలవబడింపగా సిలువను మోసేయు నిన్నువెంబడింపగా సిలువను మోసేయు కలువరి గోట్ల ఘన విజయము జయ జయ యేసయ్యా పాపుల రక్షయ ప్రభు నీకే స్తోత్రము స్తోత్రము జయ జయ యేసయ్యా పాపుల రక్షయ Glory, hallelujah. Hallelujah, glory. Happy New Year, amen. Glory, hallelujah. स्वराज के दावीद कुमार के क्रिस्त राज के यस राज के हेम कुमार परिशुद्ध राज यस शोर 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 2025 సంవత్సరం గురువారం క్రీస్తు తొట్టెలుకున్నా మిమ్మల్ని కాపాడకును తన మహిమెదుట ఆనందముతో నిర్దోషులు మిమ్మల్ని నిలబెట్టకును శక్తిగల మన రక్షకుడిన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యము ఆధిపత్యము అధికారం యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములు కలుగును గాక ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మిక సన్నిధి సదా మనకందరికి అలాగనే ఈ యొక్క రాత్రికాల సంబంధు ఈ గృహార్థనకి సునీల్ కుమార్ గారి ఫ్యామిలీకి అలాగే 2025 సంవత్సరంలో నిలబడిన ప్రతి ఒక్కరికి ఇరువురు వారికి మాకును సదా మీ సన్నిధి తోడేండి గాక ఆమేన్.
కలువరి మేట్లను కలవర కాల్వల రాతము బండలో పగెలెను భూమయు వణకెను బండలో పగెలెను భూమయు వణకెను దేవాలయ కర తినేగెను జయ జయ పాపుల జయ ప్రభు నీకే స్తోత్రము స్తోత్రము జయ 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 Happy New Year. Hallelujah. Hallelujah. Glory. Happy New Year. Glory. Hallelujah. Happy New Year. 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 Amen. Glory. Thank you, Jesus. Amen. నూతన సంవత్సరం